సరే. నెక్స్ట్ బుక్ లిస్ట్. ఐ జస్ట్ టెల్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ ఫాలోడ్. ఓకే, నేనేం ఫాలో అయ్యానండి. ఎస్పెషల్లీ జియోగ్రఫీ. జియోగ్రఫీ నేను ఫాలో అయిందైతే రామన్ రాజు బుక్ అని ఉంటుంది. అగైన్ అలాంగ్ విత్ ఎన్సీఆర్టీ. ఇంగ్లీష్లో ఎన్సీఆర్టీ. ఇంగ్లీష్లో నేను ఎక్కువగా 11th and 12th రెండు బ్లూ బుక్స్ ఉంటాయి. ఫిజికల్ ఎన్విరాన్మెంట్ అని ఒకటి, ఫిజికల్ జోగ్రఫీ ఇండియా అని ఒకటి, రెండు ఉంటాయి. వరల్డ్ ఒకటి, ఇండియాది ఒకటి. ఆ రెండు బ్లూ బుక్స్ నేను ఎక్కువగా అవుతా. ఇన్ఫ్యాక్ట్ ఆ రెండు బుక్స్ చాలు కూడా బాగా, అంటే లైక్ కొంచెం ఒక లెవెల్ తర్వాత రెండు బుక్స్ సరిపోతాయి. సో రమణ్ రాజు అనేది మన తెలుగు వొకాబులరీకి బాగా పనికొస్తుంది. ఓకే, మీరు ఇంకా తెలుగులో మామూలుగా మన టెక్స్ట్ బుక్లు ఉంటాయి కదా గవర్నమెంట్ స్కూల్వి, అవైనా ఓకే. బట్ నేను డైరెక్ట్గా ఈ బుక్ చదివాను, ఎందుకంటే అవన్నీ కన్సల్టేట్ చేసిన బుక్ ఇది. మన ఎన్సీఆర్టీని కన్సల్టేట్ చేసిన బుక్ ఇది రమణ్ రాజు. ఓకేనా. పాలిటీ అఫ్ కోర్స్ ఇంకొకటే డైరెక్ట్గా, ఇది ఒకటే, ఇది మనకి డైరెక్ట్గా బుక్కే ఉంది. ఓకేనా. అండ్ ఎవ్రీబడి కీప్ ఇట్ ఇన్ మైండ్, వీటితో పాటు కాంప్లిమెంటరీ ఇంగ్లీష్ చదువుతూ ఉంటాను. నాట్ ఫర్ ఎవ్రీ టైం చదవక్కర్లేదు, అట్లీస్ట్ ఒక 2 సార్లు చదివితే మనకు అర్థమైపోద్ది దేని వర్డ్ ఏంటి అనేది. ఓకేనా. ఆ వొకాబులరీ కోసం అయితే మనం 2 లాంగ్వేజ్ పర్సూ చేయాలి, చెప్పా కదా ముందే. నెక్స్ట్ ఎకానమీ. ఎకానమీకి నేను తెలుగులో చిరంజీవి అని ఒక ఆథర్ ఉంటారు, తెలుసా? అది చదువా. ప్లస్ వివేక్ సింగ్ బుక్ చదువు ఇంగ్లీష్లో. ఇంకేముంది, జియో పాలిటీ, ఎకానమీ, హిస్టరీ. మనకి ఏన్షియంట్ హిస్టరీ ఆర్ఎస్ శర్మ, మీడియవలిస్ట్ సతీష్ చంద్ర, మోడర్న్ అండ్ ఫ్రీడమ్ స్ట్రగుల్ బై బిపిన్ చంద్ర అనే రెఫరెన్స్ బుక్స్ ఉంటాయి. నా ప్రిపరేషన్ బిగినింగ్లో అవి నేను బాగా చదివా. అది చదవడం వల్ల నాకు మంచి అండర్స్టాండింగ్ వచ్చింది హిస్టరీ. అంటే లైక్ ఈవెంట్స్ ఫాలోడ్ బై ఈవెంట్స్, మంచి ఒక రా కంటెంట్ ఉంటుంది అందులో, బాగుంటుంది. కానీ అది ఒకసారి చదివా ఫస్ట్లో, అది ఇట్ హెల్ప్ మీ సో వెరీ మచ్ అనమాట. నాకు చాలా బాగా హెల్ప్ అయింది. ఇప్పటికీ కూడా నాకు దానివల్ల బాగా అనిపిస్తుంది. కానీ నేను డైరెక్ట్గా ఎగ్జామ్కి మాత్రం ఒకటే బుక్ చదువుతా, సీనయ్య. నేను చెప్తున్నవన్నీ తెలుగు బుక్స్. ఓకే. ప్లస్ ఆర్ట్ అండ్ కల్చర్కి నితిన్ సింగ్ అనే చదువుతా ఫర్ ఫ్యూ టాపిక్స్, అన్నీ కాదు, ఇందులో కవర్ కానీ కొన్ని ఉంటాయి. ఇందులో నితిన్ సింగ్ అనేలో ఒక 30-40% ఆఫ్ కంటెంట్ ఈజ్ మనకు హెల్ప్ అవుతుంది. సో సీనయ్య ప్లస్ నితిన్ సింగ్ అనియ, ఇది చిరంజీవి, వివేక్ సింగ్, లక్ష్మీకాంత్. ఇంకేముంది, ఎన్వైరన్మెంట్కి నేను పిఎంఎఫ్ఐ చదువుతా. అండ్ ఫర్ వొకాబులరీ నేర్చుకోవడం కోసం మీరు ఎనీ తెలుగు బుక్ ఏదైనా ఒకటి మనకి మార్కెట్లో ఏదో ఒక తెలుగు బుక్ తీసుకుంటే జస్ట్ ఒక బేసిక్ రీడింగ్ ఇచ్చేస్తే మనకి తెలుగు వొకాబులరీ కూడా వచ్చేస్తుంది. మనకి ఎన్విరాన్మెంట్ అంటే కంప్లీట్ టెక్నికల్ తెలుగు వర్డ్స్ ఏం రావక్కలే. వాళ్ళ ఎన్విరాన్మెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా కరెంట్ అఫైర్స్ బేస్డ్గానే ఉంటాయి, అండ్ థీమ్స్ బేస్డ్గానే ఉంటాయి, పొల్యూషన్ ఇవి, అలాంటి వర్డ్స్ మనకు తెలిస్తే సరిపోతుంది. సో యూ కెన్ టేక్ ఎనీ తెలుగు బుక్ ఇన్ ద మార్కెట్. బట్ ఫర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ థీమ్స్ మనకి ఇది బాగా హెల్ప్ అవుతుంది, పిఎంఎఫ్ఐస్ ఫర్ ఎన్విరాన్మెంట్. ఓకేనా. ఎస్ఎన్డికి నేనైతే ఏ బుక్ చదవలేదండి. డైరెక్ట్గా ఏదో ఒక మ్యాగజైన్ చదివాడు. మన కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ ఉంటాయి కదా, కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్లో మాత్రమే నేను ఎస్ఎన్టీకి రిలే అవుతా ఎక్కువగా. ఇన్ఫ్యాక్ట్ ఎన్విరాన్మెంట్ కూడా, ఎస్ఎన్టీ, ఈ రెండు కూడా ఎక్కువగా మనం కరెంట్ అఫైర్స్ని ఫాలో అవుతూ ఉండాలన్నమాట. అర్థమైందా? సో నథింగ్ స్పెసిఫిక్, జస్ట్ ఎనీ మ్యాగజైన్స్, ఇప్పుడు ఏదో విజనో రావు ఏదో ఒకటి, మన అభ్యాసం ఏముంటే ఒకటే, ఈ కరెంట్ అఫైర్స్తో కనెక్ట్ చేసుకుని చదువుకోవడం ఎస్ఎన్టీ అయితే. సో ఇవి బేసికల్లీ ప్రిలిమ్స్కి బ్రాడ్గా అయితే ఇవే కదా.
ఆఫ్ కోర్స్ కరెంట్ అఫైర్స్కి మ్యాగజైన్స్ యూ కెన్ టేక్ ఎనీ వన్ మ్యాగజైన్ అండ్ రీడ్ ఇట్. ఓకే, కరెంట్ అఫైర్స్ అయితే. నౌ ఇవి కాకుండా మనం సెపరేట్గా కొన్ని చేసుకోవచ్చు. సెపరేట్గా మనం చెప్పా కదా, మనం మెయిన్స్కి వెళ్ళేసరికి ఎక్స్ట్రాగా చేయాల్సి వస్తుంది. థీమ్స్ బట్టి టాపిక్స్ బట్టి మార్చుకోవాల్సి వస్తుంది. అవి మనకి ఎలాగో ఇక్కడ ఇప్పుడు అభ్యాసలో అవి టీచ్ చేస్తారు మనకి. అది లైక్ వాళ్ళకి పరిచయం మన క్లాసెస్కి అటెండ్ అవుతుంటే ఆ నోట్స్ ఇస్తే రాసుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్స్లో ఇప్పుడు ఎథిక్స్ ఉంటుంది, ఇంటర్నల్ సెక్యూరిటీ ఉంటుంది, సొసైటీ, ఇట్లా మన టాపిక్లు ఉంటాయి కదా. సో వీటికి మనం టాపిక్లు వైజ్ చేసుకోవాలన్నమాట. మన ఎథిక్స్కి ఇంటర్నల్ సెక్యూరిటీకి అయితే మన సార్ నోట్సే మన అభ్యాసలో ఉంటుందన్నమాట. నేను అదే ఇది ఎథిక్స్కి ఇంటర్నల్ సెక్యూరిటీకి అది మనం బేసికల్లీ ఇలాంటి స్పెసిఫిక్ టాపిక్స్ ఏంటంటే వొకాబులరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎథిక్స్ అనేది మనకు వొకాబులరీ తెలిస్తే వెరీ మచ్ ఈజీ. వొకాబులరీ తెలియకపోతే ఇంకా కష్టం తెలుగులో ఇంగ్లీష్ వాళ్ళతో పోలిస్తే. ఎందుకంటే ఎథిక్స్ సిలబస్ చాలా తక్కువ ఉంటుంది. వి జస్ట్ నీడ్ దోస్ వర్డ్స్. ఆ వర్డ్స్ బాగా అర్థం చేసుకొని ఆ కాన్సెప్ట్స్ తెలుగులో బాగా అర్థం చేసుకోవాలన్నమాట. అంటే ఎంత తేడా ఉంటుందంటే మనకి తెలుగులో పెద్ద ఓర్పుకి సహనంకి పెద్ద తేడా తెలియదు. ఇంగ్లీష్లో టాలరెన్స్కి పేషెన్స్కి తేడా అందరికీ తెలుసు. తెలుగులో మాత్రం మనం ఏదో ఓర్పు సహనం రెండు ఒకటే పదాలు అనుకుంటాం. బట్ యాక్చువల్లీ బోత్ ఆర్ డిఫరెంట్. సో వీ నీడ్ టు బి వెరీ స్పెసిఫిక్ వెన్ ఇట్ కమ్స్ టు వొకాబులరీ ఇన్ ఎథిక్స్. ఇది మనకి సార్ బుక్ చాలా హెల్ప్ అవుతుంది ఈ దేనికి, ఎథిక్స్కి, ఇంటర్నల్ సెక్యూరిటీకి గట్ట మన అభ్యాసంలో ఉంటుంది. ఓకే, ఇట్లా ఈ రెండు బుక్స్ అయితే. సో ఈ రిమైనింగ్ అన్నిటికీ కూడా ఇక్కడ మనకు ఉంటాయి. అవి మీరు సార్ వాళ్ళు ఇస్తారు, ఇక్కడ సార్స్ ఇస్తారు. సో దిస్ ఇస్ ద బ్రాడ్ బుక్ లిస్ట్ నాది. అని చెప్పా కదా, ఆన్ ద టాప్ ఆఫ్ ఇట్ మనకి ఏం కావాలన్నా కానీ వీ కెన్ గెట్ సంథింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్, ట్రాన్స్లేట్ ఇంటూ తెలుగు అండ్ యాడ్ చేసుకోవడం. అర్థమైందా? దిస్ ఈజ్ ద బేసిక్ బుక్ లిస్ట్. సార్ మీది? నేను ఫాలో అయింది అయితే జాగ్రఫీ. మనకి బేసిక్ ఎన్సీఆర్టీ అయితే అందరు చదవాలండి. అది తెలుగు మీడియం వాళ్ళైనా ఇంగ్లీష్ మీడియం వాళ్ళైనా ఐ సజెస్ట్ టు రీడ్ ఎన్సీఆర్టీస్ ఇన్ ఇంగ్లీష్ మీడియం ఉంది. ఎందుకనంటే దానివల్లే మనకి వొకాబులరీ అర్థమవుతుంది. ప్రిలిమ్స్లో క్వశ్చన్ కానీ మెయిన్స్లో క్వశ్చన్ కానీ ఆ బేసిక్ ఇంగ్లీష్తోనే వస్తుంది. సో దానివల్ల మనకి ఆ బేసిక్ వొకాబులరీ అనేటువంటిది ఇంపార్టెంట్. కాబట్టి జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, సైన్సు, ఇవన్నీ బేసిక్ ఎన్సీఆర్టీస్ ఏవైతుంటే అవి చదువుకొని దాంట్లో వొకాబులరీ నోట్ చేసుకోండి. సో అలా బేసిక్ ఎన్సీఆర్టీ. తర్వాత జాగ్రఫీ. సో జాగ్రఫీకి నేనేం చేశానంటే మనకి తెలుగు అకాడమీ వాళ్ళు, ఈ తెలంగాణ తెలుగు అకాడమీ వాళ్ళు ఎన్సీఆర్టీ క్లాస్ 11, 12 ఉంది కదా, వాటిని యాజ్ ఇట్ ఈస్గా ట్రాన్స్లేషన్ చేసి వాళ్ళు కూడా క్లాస్ 11, 12కి అవే బుక్స్ ఇచ్చారు, బట్ ఇన్ తెలుగు మీడియం. అవి తీసుకున్న తర్వాత నేనేం చేశానంటే కొంచెం అడిషనల్గా రీసెర్చ్ చేసుకొని కొంత అడిషనల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి తెలుగు అకాడమీ డిగ్రీ బుక్స్, కొన్ని అదర్ మెటీరియల్స్ వాటిని తీసుకొని సిలబస్ వైజ్గా ఆర్గనైజ్ చేశా. ఇప్పుడు మనకి ఎన్సీఆర్టీస్లో సిలబస్ వైజ్ ఉండదు. నేనేం చేశానంటే సిలబస్ వైజ్ ఆర్గనైజ్ చేశాను. వాల్కనోస్, వేరియస్ జాగ్రఫికల్ ల్యాండ్ ఫామ్స్ ఇట్లా సిలబస్లో ఉంది కదా, ఆ సిలబస్ వైజ్ ఆర్గనైజ్ చేసి దాని ప్రకారం సీక్వెన్స్. ఇప్పుడు జాగ్రఫీ అనగానే అందరు ఫస్ట్ ఏం చేస్తారంటే జియోమార్ఫాలజీ చదువుతారు, భూస్వరూప శాస్త్రం చదువుతారు. అది యాక్చువల్ బుక్స్లో కూడా అదే ఉంటుంది, కానీ అట్లా చదవకూడదు. మనం ఫస్ట్ క్లైమటాలజీ చదవాలి, వాతావరణ శాస్త్రం. దాని తర్వాత ఓషనోగ్రఫీ చదవాలి, సముద్ర శాస్త్రం. ఈ రెండు ఇంటరాక్ట్ అవుతుంటాయి బేసికల్లీ. దాని తర్వాత జియోమార్ఫాలజీలో ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్ చదవాలి, భూమి అంతర్స్వరూపం, దానిపైన. ఈ మూడు ఇంటరాక్ట్ అవడం వల్ల వేరియస్ ల్యాండ్ ఫామ్స్ వస్తాయి. అర్థమైందా? హిమనీ నదాలు కావచ్చు, లేకపోతే మైదాన ప్రాంతాలు, ఎడారులు, ఇవన్నీ ఏర్పడిన తర్వాత బేస్డ్ ఆన్ దిస్ వేరియస్ రిసోర్సెస్ ఏర్పడతాయి. లైక్ కోల్ కావచ్చు, ఐరన్ కావచ్చు, సెడిమెంట్స్ కావచ్చు. ఇలా ఈ రిసోర్స్ బేస్ మీద ఇండస్ట్రీస్ వస్తాయి. ఇండస్ట్రీస్ వచ్చిన తర్వాత సిటీస్ డెవలప్ అవుతాయి. అక్కడ డెమోగ్రఫీ అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ డెమోగ్రఫీ అనేటువంటిది ఏర్పడిన తర్వాత ఇష్యూస్ రిలేటెడ్ విత్ పాపులేషన్ అనేది సిలబస్లో ఉన్నవే ఇవన్నీ, పాపులేషన్. దాని తర్వాత మిగతా ఏదైనా గవర్నమెంట్ స్కీమ్స్ ఇటువంటివి ఏర్పడతాయి. సో ఫామ్ అవుతాయి అనమాట. ఇలా ఒక సీక్వెన్స్ ఉంటుంది, ఆ సీక్వెన్స్లో చదవాలి మనం. నేనేం చేశాను అంటే ఆ సీక్వెన్స్లో నోట్స్ని పిన్ చేసుకున్నాను. ఇప్పుడు తెలుగు అకాడమీ వాళ్ళన్నీ కట్ చేసేసి అంతా ఒక సీక్వెన్స్లో పెట్టాను. నేను ఐఎమ్ గోయింగ్ టు పబ్లిష్ ఇట్. యాక్చువల్లీ డిజిటలైజ్ చేసి దాన్ని పబ్లిష్ చేస్తున్నా.
అలా జాగ్రఫీకి నేను ఇంటర్మీడియట్ తెలుగు అకాడమీ వాళ్ళవి 11-12 బేసిక్ తీసుకున్నాను, దాన్ని నేను నోట్స్ తయారు చేశాను. తర్వాత హిస్టరీకి వస్తే దీనిలో ఎన్సీఆర్టీ కామను, ఎన్సీఆర్టీ తర్వాత ఓల్డ్ ఎన్సీఆర్టీ సతీష్ చంద్ర, బిపిన్ చంద్ర ఇవి ఉన్నాయి కదా, వాటిని తీసుకొని కరీం సార్ నోట్స్ ఉంటుంది, దాన్ని వాల్యూ అడిషన్ లెక్క చేసుకొని ఒక నోట్స్ తయారు చేశాను. నేను నాకు ఓన్గా తయారు చేశాను. ఎందుకంటే ఇన్ని మెటీరియల్స్ మళ్ళీ తీయటం చేయటం మళ్ళీ చదవటం చాలా కష్టమైపోయేది. అందుకనే నా దగ్గర ఒక సబ్జెక్ట్కి ఒకటే బుక్ అంతే, ఇంకా అది మన నోట్స్. అలా నేను వాటిని తయారు చేశాను. జాగ్రఫీ, హిస్టరీ. తర్వాత పాలిటీకి వస్తే లక్ష్మీకాంత్, తర్వాత ఎన్సీఆర్టీ బుక్స్. తర్వాత పాలిటీలో కొన్ని టాపిక్స్ లక్ష్మీకాంత్లో ఉండవు, మెయిన్స్కి సంబంధించినవి. లైక్ దానికి సంబంధించి ఎలక్ట్రల్ రిఫార్మ్స్, అంటే ఇప్పుడు వచ్చిన ఎడిషన్లో కొన్ని యాడ్ చేశారు కానీ అంత డీటెయిల్గా కూడా లేవు. సో ఆ టాపిక్స్ నేను గూగుల్ చేసి దానిలో నుంచి నోట్స్ తయారు చేశాను. సో జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ. ఎకానమీకి వచ్చినప్పటికీ అందరు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. సో ఎకానమీలో ఇప్పుడు రాము చెప్పిన బుక్స్ లిస్ట్ ఏదైతే ఉందో ఆ బుక్ లిస్ట్ ఓకే, బట్ అది ప్రిలిమ్స్కా మెయిన్స్కా అని సెగ్రిగేషన్ ఉండదు. బేసికల్లీ మార్కెట్లో ఉన్న అన్ని బుక్స్ ప్రిలిమ్స్ మెయిన్స్ అన్ని టాపిక్స్ అన్ని కలిపి వెనక ముందు పెట్టేసి బుక్ని పబ్లిష్ చేసేస్తూ ఉంటారు. కానీ నేనేం చేశానంటే ప్రిలిమ్స్ టాపిక్ సపరేట్ చేసి మెయిన్స్ సిలబస్ సపరేట్ చేసి నోట్స్ తయారు చేసుకున్నాను, నా ఓన్ నోట్స్. ఎందుకంటే అసలు మార్కెట్లో ఏ బుక్ కూడా తెలుగు మీడియం డిమాండ్ని అడ్రస్ చేయదు. సో టాటా మెగ్రిల్స్ వాళ్ళతోటి దే ఆర్ ఇన్ కాన్వర్జేషన్ విత్ మీ. నేను దాన్ని సపరేట్గా నోట్స్ పబ్లిష్ చేయించాలనుకుంటున్నా. ప్రిలిమ్స్కి జీడిపి క్యాలిక్యులేషను, దాని తర్వాత ఇన్ఫ్లేషను, తర్వాత ఫారిన్ ఎక్స్చేంజు, బ్యాంకింగు, ఫిజికల్ పాలసీ, మానిటరీ పాలసీ, అర్థమవుతుందా? తర్వాత డెమోగ్రఫీ అండ్ ఇట్స్ ఇష్యూసు, దాని తర్వాత వస్తే ఎక్స్చేంజ్ రేట్సు, ఫారెక్స్, తర్వాత ఇన్వెస్ట్మెంట్స్, ఎఫ్పిఐ ఉన్నాయి కదా. సో ఈ ఏరియా నుంచి క్వశ్చన్స్ వస్తాయి. కానీ మెయిన్స్కి వస్తే మెయిన్స్లో సిలబస్ వేరు ఉంటుంది. మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇదే తీసుకొని ఇవన్నీ చదువుతూ ఉంటారు, మళ్ళీ ఎకానమీ అనగానే మళ్ళీ ఎకానమీ. అట్లా కాదు, ప్రాబ్లమ్ రిలేటెడ్ టు విత్ డెవలప్మెంటు, ప్లానింగు, రిసోర్స్ మొబిలైజేషను, అగ్రికల్చరు, తర్వాత ఫుడ్ ప్రాసెసింగు, ఇవి సిలబస్ వేరు మెయిన్ సిలబస్. సో మెయిన్స్కి సపరేటు, ప్రిలిమ్స్కి సపరేటు. రాము చెప్పింది నీకు ప్రిలిమ్స్ వరకు కొంత మెయిన్స్ వరకు పనికి వస్తుంది, కానీ నేను తయారు చేసిన నోట్స్ ఏదైతే ఉందో సో అది ఎట్లా రాసానంటే నేను రాము చెప్పాడుగా మీకు కోడ్ లాంగ్వేజ్లో రాయటం జరిగింది. సింపుల్గా ఇప్పుడు ఒక పెద్ద లైన్ని సింప్లిఫై చేసి ఒక చిన్న 2 పాయింట్స్ లాగా కుదించి రాయడం జరిగింది. సో దాన్ని డైరెక్ట్గా బయటగా మీకు ఇచ్చినా లేకపోతే జెరాక్స్ ఇచ్చినా కానీ అంతగా అర్థం కాకపోవచ్చు. సో దాన్ని మేము ఐఎమ్ వర్కింగ్ అనేది, మీరు ఎవరైనా వాలంటీర్ అయ్యి నాకు హెల్ప్ చేస్తే ఇంకా కొంత ఫాస్ట్గా తయారు చేయగలుగుతా. సో అలా నేను చేయడం జరిగింది. సో వాటికి సంబంధించి నేను యూజ్ చేసిన పీడిఎఫ్స్ కూడా మీకు షేర్ చేస్తాను. ఆల్రెడీ నా టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తున్నా నేను. సో మీరు చూస్తే ఎకానమీకి, తర్వాత జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీకి ఏ ఒక్క బుక్ లేదు. బేసికల్లీ తెలుగు అకాడమీ వాళ్ళు సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఒక ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని తెలుగు మీడియంలో ఒక బుక్ వదిలేరు. దాంట్లో బేసిక్స్ ఉన్నాయి, వెరీ ఫండమెంటల్ బేసిక్స్. అర్థమైందా? దానికి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మార్కెట్లో ఉండే ఏదైనా ఒక ఇంగ్లీష్ మీడియం బుక్ తీసుకొని దాంతో కొంత తంటాలు పడండి. సో దీస్ అభ్యాస్ పీపుల్ దే ఆర్ ఆల్సో డెవలపింగ్ వన్ బుక్ అని చెప్పారు. సో మార్కెట్లో ఉన్న ఏదైనా ఒక ఇంగ్లీష్ బుక్ తీసుకోండి, ప్రస్తుతానికి అయితే అది చదవండి. దాని తర్వాత మీకు పీవైక్యూ అనాలిసిస్ చేస్తే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు అనేటువంటిది కనుక మీకు డిమాండ్ అర్థమైతే ఆ బుక్ని చదివేది ఈజీ అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు మన సైన్స్ అండ్ టెక్నాలజీలో వాళ్ళు ఇచ్చే క్వశ్చన్స్ అన్నీ ఎలా ఉంటాయంటే ఫస్ట్ ఆ సైంటిఫిక్ ప్రిన్సిపల్ అర్థమైందా. ఇప్పుడు ఆప్టికల్ ఫైబర్స్ ఉంటాయి. సో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది ఆ ఫార్ములా మీద పనిచేస్తాయి. తర్వాత అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉంది. సో సౌండ్ వేవ్స్ అండ్ ఇట్స్ రెప్లికేషను దాని మీద పనిచేస్తాయి. అంటే ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏంటి, సైంటిఫిక్ ప్రిన్సిపల్. రెండోది ఆ ప్రిన్సిపల్ని ఎలా అప్లై చేస్తున్నారు. మూడోది
ఆ సైంటిఫిక్ ప్రిన్సిపల్స్కి సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఏంటి, వాటిని మనం ఎలా యూజ్ చేయొచ్చు, అర్థమైందా? సో ఈ సోనార్ వేవ్స్ ఉంటాయి, దాన్ని ఎలా మనం యూజ్ చేయొచ్చు. మన ఒక క్వశ్చన్ వచ్చింది 24 5లోను. సో సోనార్ వేవ్స్ని లేకుంటే రేడియో వేవ్స్ని ఎలా మనం ఉపయోగిస్తామని, ఆ బేసిక్ ప్రిన్సిపల్, దానికి సంబంధించిన అప్లికేషన్, వాటి మీద ఫోకస్ చేయాలి. అండ్ ఈ బుక్స్ అన్నిట్లో నేను అబ్జర్వ్ చేసిన డ్రాబ్యాక్ ఏంటంటే, వాళ్ళు ఏం చేస్తారు, ఓకే చంద్రయాన్ 4 ప్రాజెక్ట్ అనుకోండి, లేకపోతే శుక్రయాన్ అనే ప్రాజెక్టు. ఈ శుక్రయాన్లో శాటిలైట్ ఇంత బరువు ఉంటుంది, ఇన్ని థౌజండ్ ఆఫ్ క్రోర్స్ ఇన్వెస్ట్ చేశారు, ఇంత డిస్టెన్స్లో ఉంటుంది. ఇవన్నీ ఫ్యాక్ట్స్ అసలు మర్చిపోండి. ఫ్యాక్ట్స్ అసలు ఇంపార్టెంట్ కాదు సైన్స్ అండ్ టెక్నాలజీలో. ఆ మోటివ్ ఏంటి, దానికోసం దాన్ని ఇంటెన్షన్ ఏంటి, సో దాన్ని ఎప్పటికీ లాంచ్ చేస్తున్నారు, ఏ ఇన్స్టిట్యూషన్స్ అసోసియేట్ అయి ఉన్నాయి, దాని నుంచి మనం అవుట్కమ్ ఏంటి, ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్, వీటిని గుర్తుపెట్టుకోండి. సో ఒకవేళ ఒక ఫ్యాక్ట్ ఇంపార్టెంట్ అనుకోండి, ఇప్పుడు లాగ్రేంజియన్ పాయింట్ 1 అని ఉంది. సో డస్ ఎనీవన్ నో లాగ్రేంజియన్ పాయింట్ 1? సోలార్ పార్కర్ సమ్ శాటిలైట్ ఈస్ దేర్. దాన్ని అక్కడ స్టేబుల్గా ఎస్టాబ్లిష్ చేయగలిగారు. సో అక్కడ ఏంటంటే ఎర్త్ అండ్ సన్ యొక్క ఈ రెండింటి యొక్క గ్రావిటేషన్ పుల్ అనేటి ఉంది, అక్కడ న్యూట్రలైజ్ ఉంది. సో అది ఇట్ విల్ బి ఏ స్టాటిక్. అది ఇంత డిస్టెన్స్లో ఉందనుకోండి, ఒకవేళ అది చాలా చాలా ఇంపార్టెంట్ అనుకుంటే ఆ ఇయర్ కరెంట్ అఫైర్స్లో పదే వస్తుంది. అది అర్థమైందా? ఇప్పుడు పనికి నేను ఆహార ఉపాధి పథకం ఉంది కదా, సో నరేగా. సో ఎన్ని డేస్? 125. అంతకుముందు ఆ ఫ్యాక్ట్ ఇంపార్టెంట్ కాబట్టే పదే న్యూస్లో వచ్చింది. అర్థమైందా? మరి నరేగాకి లాస్ట్ ఇయర్ ఎంత బడ్జెట్ కేటాయించారు? అది ఇంపార్టెంట్ కాదు ఎగ్జామ్కి, కాబట్టి అది న్యూస్లో లేదు. మీకు అర్థమైందా? సో ఇలా మన సైన్స్ కూడా ఆ ఆస్పెక్ట్లో మనం ఫోకస్ చేసి చదువుకోవాలి. ఫ్యాక్ట్స్ అవసరం లేదు, ప్రిన్సిపల్స్, అప్లికేషన్స్ చదువుకుంటే, ఒకవేళ ఏదైనా ఫ్యాక్ట్ ఇంపార్టెంట్ అది వచ్చింది అనుకుంటే ఖచ్చితంగా దాన్ని న్యూస్లో మనకు కవర్ అవుతుంది. అదొకటే లాజిక్. సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా మెయిన్స్ సిలబస్ వేరు ఉంటుంది. సో ఆ మెయిన్స్ సిలబస్ ప్రకారం చదువుకుంటే ఇది అవుతుంది. ఎందుకు, ఫర్ ఎగ్జాంపుల్ నానో టెక్నాలజీ ఉంది, అది అసలు ఎవ్రీ ఆల్టర్నేట్ ఇయర్ నానో టెక్నాలజీ క్వశ్చన్ వస్తుంది. నానో టెక్నాలజీ ఒక 10 ఫీల్డ్స్లో యూజ్ చేయాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ, హాస్పిటల్స్, ఎడ్యుకేషను, మిలిటరీ, తర్వాత క్లైమేట్ చేంజ్, ఈ అన్ని సెక్టార్స్లో నానో టెక్నాలజీ ఎలా యూజ్ చేస్తారని తెలుసుకుంటే ఎవ్రీ ఆల్టర్నేట్ ఇయర్ 10 మార్కర్ క్వశ్చన్ మన దగ్గర ఉంటాయి. అలా పీవైక్యూస్ అనాలిసిస్ చేసినప్పుడు తెలుస్తుంది. మెయిన్ సిలబస్ వేరు ఉంటుంది, ప్రిలిమ్స్ సిలబస్ వేరు ఉంటుంది. తర్వాత ఇంటర్నల్ సెక్యూరిటీ నేను నా ఓన్ నోట్స్ చేశాను, సిలబస్ ప్రకారంగా చేశాను. సో కొన్ని సోర్సెస్, కరెంట్ అఫైర్స్ సోర్సెస్, కొన్ని చాట్‌జీపీటీతో జనరేట్ చేసినవి, కొన్ని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వెబ్సైట్ నుంచి తీసుకున్నవి, ఇవన్నీ చేసి నోట్స్ తయారు చేసి పెట్టాను. సో దాన్ని రామ్కి నేను షేర్ చేశాను. అండ్ దీస్ అభ్యాస్ పీపుల్ దే ఆర్ మేకింగ్ డిజిటలైజేషన్ దాన్ని. సో ఎథిక్స్కి నేను ఐఎమ్ రైటింగ్ బుక్, యూ కెన్ కంప్లీట్లీ రిలై ఆన్ ఇట్, కంప్లీట్లీ. ఈవెన్ ఇంగ్లీష్ మీడియం పీపుల్ కూడా వాళ్ళకి అర్థం కాకపోతే కూడా వచ్చి మన బుక్ చదువుకునేంత స్టాండర్డ్లో నేను చేస్తున్నా. సో హోప్ఫుల్లీ సెప్టెంబర్ ఆ టైం కల్లా ఇది వస్తుంది అనుకుంటున్నా. సెప్టెంబర్ అక్టోబర్కి టాటా మ్యాగజైన్స్ అవుతాయి. సో ఎథిక్స్ నా బుక్ అయితే తీసుకోవచ్చు, ఎందుకంటే నేను వాజీరాము, విజను, లేకపోతే సినర్జీ, ఇంకా ల్యూక్మెన్, ఇట్లా సుబ్బారావు, లేకుంటే ఇంకా అనంత పద్మనాభయ్య, తెలుగు అకాడమీ, ఇంకా చాలా వాటిలో ఉన్న సోర్స్ అన్నీ ఎక్స్ట్రాక్ట్ చేసి, ఆల్మోస్ట్ ఒక 13 ఎక్స్ట్రాక్ట్ చేసి, మనకి ఎంత కావాలి లెక్సికను ఎంత కావాలో అంతే ఎక్స్ట్రాక్ట్ చేసి రాసా. ఐ స్కోర్డ్ వెరీ వెల్ ఇన్ ఎథిక్స్, 128, 118 అండ్ 120. సో అది మీకు కంప్లీట్లీ యూ కెన్ రిలై ఆన్ ఇట్, కళ్ళు మూసుకొని. సో దాంట్లో కూడా ఇంగ్లీష్ వొకాబులరీ కూడా పెడుతున్నా. సో ఎథిక్స్, ఇంటర్నల్ సెక్యూరిటీ, ఎన్వైర్న్మెంట్కి అయితే వీ డోంట్ హ్యావ్ ఎనీ ఆల్టర్నేటివ్. సో నేను ఇది శంకర్ది ఫాలో అయ్యా, బట్ దాన్ని కూడా నేనేం చేశానంటే 2 కాపీలు తీసుకున్నా. ఎందుకంటే వాళ్ళు మనకి గుర్తులేని విధంగా ఎట్లా హ్యాపైజార్డ్గా పెట్టేశారు. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక చాప్టర్ ఉంటుంది, యాక్ట్స్ అండ్ పాలసీస్ అని ఉంటుంది. దాంట్లో ఆల్ ఎన్విరాన్మెంటల్ యాక్ట్స్ అన్నీ ఒక దాంట్లో డంప్ చేశారు. ఫస్ట్ యాక్ట్ చదివి లాస్ట్ యాక్ట్కి వెళ్ళేకే ఫస్ట్ యాక్ట్ మర్చిపోతాం, అవునా? మీరు ఎవరిని చదువుంటారు నాకు తెలిసి. దానికి నేనేం చేశానంటే, ఫస్ట్ ఇంట్రడక్షన్ టు ఎకాలజీ, తర్వాత ఎకాలజీ అండ్ ఇట్స్ కాంపోనెంట్స్. సో ఆ ఎకాలజీ అండ్ కాంపోనెంట్స్లో ఎలిమెంట్స్ ఆఫ్ ఇవి, ఈ కాంపోనెంట్స్ వచ్చిన తర్వాత ప్లెయిన్స్, తర్వాత మ్యాంగ్రూవ్స్, తర్వాత ఎకోసిస్టమ్ సంబంధించి
ఒక్కొక్క ఎకో సిస్టమ్ ప్లెయిన్స్, మ్యాంగ్రోవ్స్, కోరల్ రీఫ్స్, డెజర్ట్స్ ఇలా ఉన్నాయి కదా. ఈ సీక్వెన్స్లో నేను నోట్స్ని తయారు చేశాను. ఎలా చేశానంటే మళ్ళీ వీళ్ళ దగ్గర నుంచే ఈ శంకర్ వాళ్ళయ్యే మెటీరియల్ తీసుకున్నా, 2 కాపీలు తీసుకున్నా. 2 కాపీలు తీసుకుని 2 బుక్లు కట్ చేసేసి ఒకవైపు దీన్ని కట్ చేసి అతికిచ్చేసి అట్లా ఏం చేశాను, ఇప్పుడు ఎక్కువ కోరల్ రీఫ్స్ ఉందనుకోండి, ఈ కోరల్ రీఫ్ సంబంధించి వాట్ ఈస్ కోరల్ రీఫ్స్, దానికి ఉన్న థ్రెడ్స్ ఏంటి, ఇవన్నీ ఒక చోట కవర్ అవుతాయి. ఇంకో చోట కోరల్ రీఫ్ సంబంధించి ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ ఉంటాయి ఒక 20-30 పేజీల తర్వాత. నేనేం చేశాను అంటే వాటిని తీసుకొచ్చి కోరల్ రీఫ్ దగ్గర పేస్ట్ చేశాను. దాని తర్వాత మళ్ళీ ఇండియాకి సంబంధించి పాలసీస్ ఉంటాయి, కోరల్ రీఫ్స్ యాక్ట్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో ఇవి కవర్ అయినాయా లేవా, దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇట్లా చేశా. అంటే మొత్తం కోరల్ రీఫ్ సంబంధించిన డేటా అంతా యాక్ట్స్ కావచ్చు, పాలసీస్ కావచ్చు, కాంపోనెంట్స్ కావచ్చు, అన్నీ ఒక చోటకే ఉండేటట్టు అట్లా చేశాను నేను నోట్స్. దాని తర్వాత కొంత గూగుల్ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసి కొంత అప్డేట్ చేసేదాన్ని. సో ఇట్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ మిక్చర్. సో మీకు దాన్ని నేను షేర్ చేస్తాను, నేను యూ కెన్ ఆల్సో యూజ్ ఇట్, బట్ ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్. అర్థమైందా? ఒక ఆర్గనైజ్డ్ వేలో ఉంటుంది అంతే. సో నెక్స్ట్ ఎన్వైర్న్మెంట్, జాగ్రఫీలో ఇండస్ట్రీస్ అండ్ దేర్ లొకేషన్స్ ఏ మెటీరియల్లో లేదు, బేసిక్గా ఉన్న వాటితో మనం యూజ్ చేయాలి. కానీ మృణాల్లో ఉండే, మృణాల్ అనే వెబ్సైట్లో, సో దాన్ని నేను కొన్ని కీవర్డ్స్ తెలుగులో రాశా. సో దాన్ని ప్రింట్ తీసుకొని జాగ్రఫీ అయిపోయింది. తర్వాత ఓల్డ్ హిస్టరీకి బేసికల్లీ ప్రాబ్లం ఏంటంటే, ఓల్డ్ హిస్టరీ అనగానే చాలా చాటపాడతాం, అంత ఎంత చదవాలనుకుంటాం. బట్ అక్కడ మనం ఎన్ని రాయాలి, మహా అయితే 3 పేజీలు రాయాలి, అవునా, 15 మార్కర్కి. లేదంటే 10 మార్క్ అయితే 2 పేజెస్. మనకు అంత ఇన్ఫర్మేషన్ తెలిస్తే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ World War I ఉంది, అసలు World War I ఎందుకు వచ్చింది, ఎవరెవరి మధ్య జరిగింది, ఎలా జరిగింది, దాని అవుట్కమ్స్ ఏంటి, ఇంతే. సో దానికి మనమేమి World War మీద 40 పేజీలు చదవాల్సిన పని లేదు. సో నేనేం చేశాను అంటే, దాత్రి రెడ్డి అని టాపర్ ఉన్నారు, సో ఆమె ఒక 100 పేజెస్ నోట్స్ని తయారు చేశారు. కానీ అది చాలా క్రిస్ప్గా చేసుకున్నారు ఫర్ ఆర్ ఓన్ అండర్స్టాండింగ్, ఆమె ఓన్ అండర్స్టాండింగ్ కోసం. సో నేనేం చేశానంటే ఆ టెంప్లెట్ తీసుకొని ఫస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి సో డీకాలనైజేషన్ అయ్యేంత వరకు తీసుకొని ఆ చాప్టర్స్ వైజ్గా ఆమె క్రిస్ప్గా బుల్లెట్ పాయింట్స్ లాగా రాశారు. నేనేం చేశాను, దాంట్లో ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేసుకుంటూ వెళ్ళా. సో ఇట్ హ్యాస్ బికమ్ 120-130 పేజెస్. ఓకేనా? సో దాన్ని కూడా నేను PDF అప్లోడ్ చేస్తాను నా ఛానల్లో. యూ కెన్ కంప్లీట్లీ రిలై ఆన్ ఇట్. దాన్ని ఎలా అంటే ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు, కరెక్ట్గా 3 పేజెస్ మనం ఒక టాపిక్ మీద రాయడానికి ఎంత ఇన్ఫర్మేషన్ అంత ఇన్ఫర్మేషన్. అర్థమైందా? సో ఇంకా మీకు కాస్త ఇంట్రెస్ట్ ఉంటే తెలుగు అకాడమీ వాళ్ళది ఆరు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీది ప్రపంచ చరిత్ర అని ఉంటుంది. చాలా ఉంటుంది, కాంప్రహెండ్ చేసుకోవడం కూడా కష్టం అనమాట. చదివిన తర్వాత మీరు చదువుతారు, World War I చదువుతారు, చదివిన తర్వాత World War I ఎందుకు వచ్చింది ఒక 10 పాయింట్లు చెప్పలేరు. బట్ నా నోట్స్ చదివితే మాత్రం World War I ఎందుకు వచ్చింది అని 10 పాయింట్స్ చెప్పమని 10 పాయింట్స్ చెప్తారు. అలా తయారు చేశాను నేను నోట్స్. అది ఐ విల్ షేర్ ఇట్ ఇన్ PDF. ఓల్డ్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్కి ఐ రోట్ మై ఓన్ నోట్స్. సో అండ్ నితిన్ సింగ్ అనే సార్ ఉన్నారు కదా, ఆయనకు కూడా నేను మెయిల్ పెట్టాను, సార్ ఐ వాంట్ టు ట్రాన్స్లేట్ యువర్ బుక్ ఇన్ టు తెలుగు సో దట్ మిగతా తెలుగు పీపుల్కి యూజ్ అవుతుంది అన్నట్టు. హీ హాజంట్ గివ్ మీ ఎనీ రిప్లై. ఒక 4-5 days అయింది అంతే. సో ప్రాబబ్లీ ఇస్తారేమో. సో అది ఇస్తే నేను దాన్ని ట్రాన్స్లేట్ చేయగలుగుతా, లేదంటే నా నోట్స్ ఉంది. సో నేను సేమ్ ఈ ఓల్డ్ హిస్టరీకి ఎలా చేసామో ఈ యాక్చువల్ నితిన్ సింగ్ అనే బుక్లో ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే, ఫస్ట్ ఆయన నోట్స్ ఫేమస్ అయింది 2012-13 అప్పుడు. అదంతా ఒక 60-70 పేజెస్ ఉండేది. తర్వాత దాన్ని వాళ్ళు కమర్షియల్గా పబ్లిష్ చేశారు. చేసిన తర్వాత ఎవ్రీ ఇయర్ దాన్ని అప్డేట్ చేయాలి కదా. సో ఇవన్నీ తీసుకొచ్చి యాడ్ చేసి దాన్ని ఇంత బుక్ చేశారు. కాస్ట్ బెనిఫిట్ రేషియో తక్కువ అయిపోయింది, అంత టైం పెట్టాల్సిన అవసరం లేదు. దానికోసం నేను ఏం చేశాను అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకున్నా. అసలు ఈ మెయిన్స్, ప్రిలిమ్స్ వాళ్ళు ఏ ఆస్పెక్ట్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు అది చూసుకున్నా. ఆ ఆస్పెక్ట్లోనే ఆ టాపిక్స్ అన్నీ కవర్ చేస్తూ మళ్ళీ ఒక 70-80 పేజెస్ నోట్స్ చేశాను. సో నా నోట్స్ చదివినా, మీరు నితిన్ సింగ్ అని చదివినా, నితిన్ సింగ్ అనేది అయితే మీకు ఇన్ఫర్మేషన్ ఎక్కువ వస్తుంది, కానీ నా నోట్స్ అయితే మాత్రం ఖచ్చితంగా క్వశ్చన్స్ మాత్రం ఆన్సర్ చేయగలుగుతారు. మీకు అర్థమైంది లాజిక్? సో అలా నేను నోట్స్ ప్రిపేర్ చేశాను. సో ఐ విల్ ఆల్సో షేర్ ఇట్. నెక్స్ట్ ఓల్డ్ హిస్టరీ, ద గవర్నెన్స్. సో గవర్నెన్స్ కూడా వీ డోంట్ హ్యావ్ తెలుగు సోర్సు. సో దట్ నేను రాసే ఎథిక్స్ బుక్లో Part 3 ఈజ్ ఎంటైర్లీ ఆఫ్ గవర్నెన్స్. దీంట్లో కొన్ని టాపిక్స్ GS పేపర్ 2లో కొన్ని టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్స్ ప్లస్ ఎథిక్స్ టాపిక్స్ ఓవర్లాప్ అవుతాయి.
సో కొన్ని టాపిక్స్ GS 2లో ఉన్నటువంటి ఎథిక్స్లో లేవు. నేనేం చేస్తున్నా అంటే GS 2లో ఉన్న టాపిక్స్ని ఎథిక్స్లో యాడ్ చేస్తున్నా. అంటే ఓన్లీ GS 2లో ఉండి ఎథిక్స్లో లేవు అయ్యి, కానీ అయినా కానీ నేను యాడ్ చేస్తున్నా. ఎందుకనంటే అది GS 2 కూడా ఉపయోగపడుతుంది అన్నట్టు. సో నా ఎథిక్స్ బుక్ వచ్చినప్పుడు మీరు అది చదువుకుంటే సరిపోతుంది. IR ఇంటర్నేషనల్ రిలేషన్స్కి లోటస్ అరైజ్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. లోటస్ అరైజ్. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్ స్పేస్ ఇచ్చి గూగుల్లో లోటస్ అరైజ్ అని క్లిక్ చేయండి, టైప్ చేయండి. ఇండియా పాకిస్తాన్ సంబంధించి మొత్తం డీటెయిల్స్ వస్తాయి. దట్ ఈస్ ద బెస్ట్ సోర్స్ బేసికల్లీ. ఒకటి దాన్ని బేస్ చేసుకుని నేను షార్ట్ నోట్స్ చేశాను. షార్ట్ నోట్స్ అది కూడా మీకు యూజ్ అవుతుంది తెలుగు వొకాబులరీ కోసం. ఎందుకు ఇప్పుడు బైలేటరల్ అగ్రిమెంట్ అంటారు, తెలుగులో ఏమంటాం దాన్ని? ద్వైపాక్షిక సంబంధాలు. అర్థమైందా? సో ఇలాంటి వొకాబులరీ కొన్ని స్ట్రాటజిక్ అటానమీ అంటారు. స్ట్రాటజిక్ అటానమీ అంటే ఏంటిది? వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి, అటానమీ. కాబట్టి సో అటువంటి వర్డ్స్ని నేను రాయటం జరిగింది. సో మీరు ఆ లోటస్ అరైజ్ వెబ్సైట్ని బేసిక్ రీడ్, మనం నావెల్ చదువుతాం కదా, నావెల్ చదివినప్పుడు జస్ట్ లైక్ దట్ ఇచ్చేస్తాం కదా, అట్లా చేసుకుని నా నోట్స్ని స్పెసిఫిక్గా చదువుకున్న సరిపోతుంది. సో తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్ GS 3. సో GS 3 ఎకానమీ అయితే, సో ఐఎమ్ ఆల్సో డూయింగ్ దట్ నోట్స్. మీరు బేసిక్ నోట్స్గా ఈ తెలుగు అకాడమీ వాళ్ళు అంతకుముందు వాల్యూమ్ 1, 2 2 బుక్స్ ఉంటాయి, ఇంత లాగా ఉంటాయి. సో వాటిని మీరు బేసిక్ రిసోర్స్ ఓవరాల్ అండర్స్టాండింగ్ రావడం కోసం పెట్టుకోవచ్చు. ఓవరాల్ అండర్స్టాండింగ్ కోసం తెలుగు అకాడమీ. ఇంకేమున్నాయి? ఇంటర్నల్ సెక్యూరిటీ చెప్పాను అనుకుంటా. యూ కెన్ ఎంటైర్లీ రిలై ఆన్ మై నోట్స్. అగ్రికల్చర్, సొసైటీ, శ్రవణ్ శ్రీరామ ఎవరో ఒక అతను ఉన్నారు, ఆయన నోట్స్ ఈ తెలంగాణ గ్రూప్ 1 కోసం ఏదో బుక్ రాసినట్టున్నారు. సో యాక్చువల్లీ నేను నాది అంతకుముందు ఫస్ట్ సోషియాలజీతో ప్రిపేర్ అయ్యాను. కొంత నేను నా ఓన్ నోట్స్ తయారు చేశాను బేస్డ్ ఆన్ సిలబస్ అండ్ వెబ్సైట్స్లో నుంచి. సేమ్ అదే ప్యాటర్న్లో తెలంగాణ గ్రూప్ 1 మెటీరియల్ ఏదైనా మీకు మార్కెట్లో ఉన్నదని తీసుకుంటే సరిపోతుంది. బట్ ఇట్ ఈస్ ఎంటైర్లీ ఓరియంటెడ్ టువర్డ్స్ తెలంగాణ గ్రూప్ 1 కోసం, మీ కీవర్డ్స్ వాటి కోసం. సో నేను చేసిన నోట్స్ కూడా ఒక 100 pages వచ్చింది బేసికల్లీ, షార్ట్ నోట్స్. సో మీరు ఆ బేసిక్ బుక్గా ఏదైనా తెలంగాణ గ్రూప్ 1 సంబంధించి సోషల్ ఇష్యూస్ బుక్ని పెట్టుకోవచ్చు. సో తర్వాత మీరు యూ కెన్ మేక్ ఆన్ యువర్ ఓన్ నోట్స్. ఐ కాంట్ ప్రామిస్, ఎందుకంటే ఎథిక్స్ బుక్ చేయడానికే అసలు మైండ్ బాగ్లింగ్ అయిపోతుంది. అంతా ఏం చేయాలి, ఎవ్రీ ఒక్క వర్డ్ తప్పైనా కానీ పీపుల్ జడ్జి కదా. సో అందుకని చెప్పేసి 4 పేజీలు రాయడానికి 2 రోజులు అట్లా పట్టిద్ది కొన్నిసార్లు. సో ఐ విల్ పబ్లిష్ దట్, బట్ ఐ డోంట్ నో వెన్. మీన్ వైల్ మీరు ఏదైనా తెలంగాణ ఒక మెటీరియల్ తీసుకొని, తెలంగాణది సోషల్ ఇష్యూస్ సంబంధించి దాన్ని బేస్ సోర్స్ పెట్టుకొని చదివితే బాగుంటుంది. నెక్స్ట్ ఇంకేమున్నాయి? డిజాస్టర్ మేనేజ్మెంట్. సో డిజాస్టర్ మేనేజ్మెంట్లో మోహన్ కందా సార్ విపత్తు నిర్వహణ అని తెలుగు అకాడమీ వాళ్ళతో ఒక బుక్ రాశారు, అది బేస్ సోర్స్ పెట్టుకోండి. తర్వాత విజేత కాంపిటీషన్ వాళ్ళది విపత్తు నిర్వహణ బుక్ ఒకటి ఉంటుంది, అది పెట్టుకోండి. 2017 జనవరి యోజన మంత్లీ మ్యాగజైన్స్ వస్తాయి కదా, యోజన, దాంట్లో 2017 జనవరి యోజన మ్యాగజైన్ చాలా ఎక్స్క్లూజివ్గా డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద కవర్ చేశారు. అర్థమైందా? సో దాంట్లో ఎవ్రీ పేజ్ ఇంపార్టెంటే, ఎవ్రీ పేజ్. ఒకసారి ఫ్రేమ్వర్క్, ఒకసారి ఫండ్స్, ఒకసారి దానిలో ఉన్న ప్రాబ్లమ్స్, ఇలా. సో వాటన్నిటిలో రాశారు. మీకు అది ఆన్లైన్లో సెర్చ్ చేసినా దొరుకుతాయి, కొంతమంది ఆ పీడిఎఫ్స్ని గ్యాదర్ చేసి పెడతా ఉంటారు. సో ఇది మోహన్ కందా సార్ బుక్, విజేత కాంపిటీషన్, ఈ బుక్. అండ్ NDMA, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, వీళ్ళు గైడ్ లైన్స్ ఉంటాయి, ఫ్రేమ్వర్క్ గైడ్ లైన్స్.
ఇంగ్లీష్లో ఉంటాయి. బట్ దాన్ని మీరు మీ ప్రింట్ తీసుకోవద్దు. దాన్ని ఒకసారి డౌన్లోడ్ చేసుకొని దాంట్లో ఏముందన్నట్టు ఒక నావెల్ చదివినట్టు చదవండి. బేసిక్గా ఏముంటుందంటే వాళ్ళు ఆ ఫ్రేమ్ వర్క్, ఓకే తుఫాన్ వచ్చింది, తుఫాన్ వచ్చినప్పుడు ఏం చేయాలి, లేదు భూకంపం వచ్చింది, భూకంపం వచ్చినప్పుడు ఏం చేయాలి, సునామీ వచ్చింది, సునామీ వచ్చినప్పుడు ఏం చేయాలి, వీటన్నిటిలో ఫ్రేమ్ వర్క్ ఒకటే ఉంటుంది. అన్ని అథారిటీస్ని అలర్ట్ చేసుకోవాలి, ఈ ఎమర్జెన్సీ మెసేజ్లు పంపించుకోవాలి, రిసోర్స్ పూల్ చేసుకోవాలి, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ వాటిని పూల్ చేసుకోవాలి, ఈ డిపార్ట్మెంట్ ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, అండ్ సివిలియన్స్ ఈ పని చేయాలి, ఇట్లా రెస్పాన్సిబుల్గా ఉండాలి, అట్లా ఫ్రేమ్ వర్క్ ఉంటుంది. వన్స్ మీరు ఒక 10 ఫ్రేమ్ వర్క్లు చదివారు అనుకోండి, మీ మైండ్లో ఆటోమేటిక్గా ఒక ఫ్రేమ్ వర్క్ వచ్చేసింది. ఒకవేళ మీకు అది గుర్తు లేకపోయినా రేపు సమ్హౌ వాళ్ళు అడిగారు, హీట్ స్ట్రోక్స్ వచ్చాయి, హీట్ వేవ్స్ వచ్చాయి, అప్పుడు ఏం చేయాలి, అప్పుడు మీరు ఆన్ యువర్ ఓన్ రాసేయచ్చు. మీకు అర్థమైందా? గవర్నమెంట్ అలర్ట్ చేసుకోవాలి, మెసేజ్లు పంపించుకోవాలి, ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్ వాటిని డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి, లేకపోతే మెడికల్ క్యాంప్స్, మొబైల్ మెడికల్ క్యాంప్స్ పెట్టాలి, సో ఎన్జిఓస్తో అసోసియేట్ ఇట్లా కామన్గా ఆ ఫ్రేమ్వర్క్ ఆటోమేటిక్గా వస్తుంది. బట్ దీన్ని కాస్ట్ బెనిఫిట్ రేషియో చాలా తక్కువ ఉంటుంది. ఎప్పుడైనా టైం పాస్ రీడింగ్కి పెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ అగ్రికల్చర్కి అయితే నేను ఈ తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళ వెబ్సైట్ ఉంటుంది. తర్వాత మీరు ఏం చేస్తారంటే, నేను ఆల్రెడీ చేశాను, ఆ పీడిఎఫ్స్ మీకు షేర్ చేయమంటే షేర్ చేస్తా. నేను నోట్స్ కూడా చేశా. బట్ ద థింగ్ ఈస్ దాన్ని మళ్ళీ అట్లా డైరెక్ట్గా ఇవ్వమన్నా ఇస్తాను. బట్ దానిలో మిస్టేక్స్ ఉంటే మాత్రం డోంట్ జడ్జ్ మీ. సో కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్, కొన్ని రాసినప్పుడు అదైతే హరీబరీగా రాశాను నేను. దాన్ని నేను ఏం చేశానంటే, ఇప్పుడు అగ్రికల్చర్ ఉందనుకోండి, క్రాప్ ఇంటెన్సిటీకి క్రాప్ డెన్సిటీకి తేడా ఉంది. క్రాప్ ఇంటెన్సిటీ అంటే ఏంటి? ఒక ఎకర్ ఆఫ్ ల్యాండ్లో మనం ఎన్నిసార్లు పంట పండిస్తాం. అర్థమైందా? ఇప్పుడు సమ్మర్లో, వింటర్లో, లేకపోతే ఇంకొక పీరియడ్లో 3 సార్లు వేసాం అనుకోండి ఒకే దాంట్లో, 3 నెలలు 3 నెలలు 3 నెలలు ఉండేటట్టు ఒక నెల గ్యాప్ పెట్టుకొని, క్రాప్ ఇంటెన్సిటీ అక్కడ 3, క్రాప్ డెన్సిటీ ఇట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. సో అట్లా కాన్సెప్చువల్ క్లారిటీ తోటి నేను వాటి తయారు చేయడం జరిగింది. దీన్ని ఏం చేశానంటే, క్రాప్ ఇంటెన్సిటీ యూపీఎస్సీ అని క్లిక్ చేస్తే ఒక 30-40 డాక్యుమెంట్స్ వస్తే వాటిని డౌన్లోడ్ చేసుకొని మెర్జ్ చేసి, నా ట్యాబ్ ఉంటే ట్యాబ్లో స్క్రోల్ చేసుకుంటూ పాయింట్స్ అన్నీ రాసుకుంటూ వెళ్ళా. అలా చేయటం అనేటువంటి జరిగింది. సో ఆ పీడిఎఫ్స్ షేర్ చేస్తా, నేను రాసిన నోట్స్ షేర్ చేస్తా. నా టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, దాంట్లో జాయిన్ అయితే మీకు దాని వస్తాయి. సో లేదు ఎవరన్నా మీరైనా వాలంటీర్ అయితే, సో ఏంది అవి బుక్స్ ఉన్నాయి, మీరే ఒకళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకొని దాన్ని ఒక జెరాక్స్ లాగా తీసుకుని వెళ్ళి స్కాన్ చేయించి దాన్ని పీడిఎఫ్ చేయాలి. ఎందుకంటే నా షెడ్యూల్ మార్నింగ్ 4:30కి స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ 6:30కి అవుతుంది. సో మధ్యలో ఇంకా ఎగ్జాస్ట్ అయిపోతాం, వెళ్ళి ఎప్పుడెప్పుడు తిని నిద్రపోదాం అనే ఉంటుంది. సో ఐ కాంట్ టేక్ దట్. అండ్ ఫోన్తో స్కాన్ చేయడం అంటే ఇంకా చెప్పలేనంత శ్రమ. సో లేదు అభ్యాస వాళ్ళతో కోఆర్డినేట్ అయితే వాళ్ళు ఏదైనా చేస్తున్నా హెల్ప్, సో ఐ కాన్. సో అలా యూ కెన్ యూజ్ దట్ అగ్రికల్చర్. నెక్స్ట్ సోషల్ ఇష్యూస్లోనే సోషల్ జస్టిస్ కవర్ అయిపోతుంది. సోషల్ ఇష్యూస్లోనే కవర్ అవుతుంది కరెంట్ అఫైర్స్. అండ్ ఐఎమ్ రియలీ థ్యాంక్స్ టు అభ్యాస్ పీపుల్. వాళ్ళు డైలీ, ఇప్పుడు అంతకుముందు డైలీ కరెంట్ అఫైర్స్ ఇట్లా కొన్ని వెబ్సైట్స్ ప్రొవైడ్ చేశారు కదా, దే ఆర్ గోయింగ్ టు డూ దట్. బేసిక్ కరెంట్ అఫైర్స్ నేనేం చేసామంటే, మార్కెట్లో ఉండే ఎనీ టూ మ్యాగజైన్స్ తీసుకొని నేను వాటిని ఒక స్పైరల్ నోట్స్ చేసుకొని ఇంకా అవే చదివేది. హిందూ పేపర్ అండ్ ఈనాడు పేపర్ చదువుతా. ఈనాడు పేపర్ ఫర్ ఒకాబులరీ కోసం. సో ఇప్పుడు మీకు అంత డిఫికల్టీ ఉండకపోవచ్చు. ఇప్పుడు సంబడీ ఈజ్ ప్రిపేరింగ్ కరెంట్ అఫైర్స్ ఆన్ డైలీ బేసిస్, మంత్లీ మ్యాగజైన్స్ ఇస్తే మీకు అది ఉండకపోవచ్చు. కానీ హిందూ పేపర్ అయితే చదవండి. ఈ ఇంగ్లీష్ ఎక్స్పోజర్ ఉంటుంది. ఆల్టుగెదర్ మనం వదిలేసేసాం అనుకోండి ఇంగ్లీష్ని, మనకి ఆ క్వశ్చన్ పేపర్ ఎనీహౌ బేసిక్ ఇంగ్లీష్ అవసరం. సో దాన్ని చదువుతూ ఉంటే మీకు కొంత చదివే విధానం కూడా ఎలా మన సిలబస్లో ఉన్న టాపిక్స్ని టార్గెట్ చేసి చదువుకోవాలి. ఫస్ట్లో మీకు పీవైక్యూస్ అనాలిసిస్ బాగా ఐడియా ఉంటే హిందూ పేపర్ ఎలా చదవాలో అర్థమవుతుంది. హిందూ పేపర్ ఉందనుకోండి, అంత చదవాల్సిన పని ఏమి ఉండదు. వారు జరుగుతుంది, ఆ వారు ఎవ్రీడే డెవలప్మెంట్స్ చదవాల్సిన పని ఏమి ఉండదు. వారు ఎందుకు జరుగుతుంది, ఎవరెవరు స్టేక్ హోల్డర్స్, దాని ఇంపాక్ట్ ఏంటి. ఒకవేళ ఆ వారిలో పాటుగా ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటిది, జియోగ్రఫికల్గా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ ఏంటి, దాని సరౌండింగ్ ఉన్న కంట్రీస్ ఏంటి, వారు హిట్ జోన్, టార్గెట్ జోన్ ఏంటి, ఇరాను. సో ఇరాను
దాని సరౌండింగ్ కంట్రీస్ ఏంటి, ఇరాన్లోని జాగ్రఫికల్ ఫీచర్, అంతే. మనం కొంతమంది ఉంటారు పేపర్లు తీసుకొని దానికి రంగులు వేస్తూ ఉంటారు, హైలైటర్ తీసుకొని ఎర్ర రంగు, పచ్చ రంగు, బులుగు రంగు అని. అట్లా చేయొద్దు. జస్ట్ ఒక A4 షీట్ తీసుకోండి. A4 షీట్ తీసుకొని మీకేమవుతుంది, ఇప్పుడు ఇరాన్లో వార్ జరుగుతుంది, స్టేట్ ఆఫ్ హార్మోజ్ గురించి చదివారు. ఈ స్టేట్ ఆఫ్ హార్మోజ్ సో అండ్ సో అట్లా ఒక లైన్, అట్లా 2 లైన్లు రాసుకోండి. న్యూస్ చదివారు, ఆ న్యూస్నే 1-2 లైన్లో రాసుకోండి, ఒక A4 షీట్లో రాసుకోవాలి. ఒక రోజుకి ఒక A4 షీట్ చాలు. తర్వాత ఏమవుతుంది, నెల తర్వాత మీకు మ్యాగజైన్స్ వస్తాయి కదా, ఎనీ ఇన్స్టిట్యూట్ మ్యాగజైన్స్ వస్తాయి కదా, ఆ మ్యాగజైన్స్ వాళ్ళు ఇంకా డీటెయిల్గా మనం రాసుకున్న నోట్స్ కంటే వాళ్ళు డీటెయిల్గా ఇంకా బొమ్మలు వేసి, బాక్స్లు వేసి, ఇట్లా వేసి ఇచ్చి ఉంటారు. మనం ఆల్రెడీ ఒకసారి న్యూస్లో చదివాం కదా, అది మనకి మైండ్లో కొంత ఉంటుంది. ప్లస్ మన నోట్స్ ఉంది కదా, నోట్స్లో ఒక పాయింట్ లాగా రాసాం కదా, అది చదివినప్పుడు మనకు కొంత మళ్ళీ రిమైండ్ అవుతుంది. తర్వాత ఇంక మంత్లీ మ్యాగజైన్ చదువుకున్నప్పుడు ఇంకా అది ఇంకా డీటెయిల్గా ఉంటుంది, అంతే. ఇంకా అంతకుమించి ఎక్కువ చేయొద్దు. న్యూస్ పేపర్ చదువుకొని షార్ట్ నోట్స్ పెట్టుకోండి, అంతా ఒక 30 మినిట్స్లో అయిపోవాలి, 30 to 45 మినిట్స్లో. మంత్లీ మ్యాగజైన్ తీసుకోండి, మంత్లీ మ్యాగజైన్లో 120 to 130 పేజెస్ ఉంటాయి. సో నెలకి ఎన్ని రోజులు, 30 డేస్ అనుకోండి. సో 30 డేస్, బట్ 120 డివైడెడ్ బై 30 ఎంత, 4 పేజెస్. 4 పేజెస్ అంటే 2 పేపర్లు, అంతేనా? 1, 2, 3, 4. రోజు ఒక మ్యాగజైన్ తీసుకొని రోజు 4 పేపర్, పొద్దున్న ఒక పేపరు, సాయంత్రం ఒక పేపర్ చదవండి, చాలా ఈజీ అవుతుంది కరెంట్ అఫైర్స్. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు, మంత్ ఎండింగ్కి వచ్చిన తర్వాత వికాస్ బుక్ షాపు, ఈ జెరాక్స్ సెంటర్కి వెళ్ళేసి వాడు అప్పుడు ప్రింట్ తీసి డిస్ప్లేలో పెడతాడు, అప్పుడు మనకి వెలుగుతుంది ఒక మ్యాగజైన్ వచ్చిందని. మన దగ్గర అబ్సెషన్ ఎలా ఉంటుందంటే, వచ్చింది కొత్త మ్యాగజైన్, తీసుకెళ్దాం, ఒక షెల్ఫ్లో భద్రంగా పెడతాం. ఎగ్జామ్ ఇంకా 2 నెలలు ఉందనగా ఇవి ఇంత అయి ఉంటాయి, అప్పుడు అన్ని దుమ్ము దులిపి ఏమైందని మొత్తం చదవాలని చూస్తాం. అలా చేయొద్దు. రోజు 2 పేపర్లు చదువుకోండి. నేను చెప్పే కదా చిన్న బేసిక్ క్యాలిక్యులేషను, 2 పేపర్లు, 1, 2, చాలా ఈజీ. న్యూస్ పేపర్ చదువుతారా, న్యూస్ పేపర్ చదువుతారు 45 మినిట్స్, తర్వాత దాన్ని ఒక A4 షీట్ పెట్టుకుంటారు, ఆ A4 షీటు 2 న్యూస్ పేపర్, 2 కరెంట్ అఫైర్ మ్యాగజైన్ పేజెస్, మొత్తం 3 పేజెస్, పొద్దున్న ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి. అలా చదివితే బెనిఫిట్ ఏంటంటే పదే 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 మనం దాన్ని చూడటం వల్ల పిక్టోరియల్ మెమరీలోకి వెళ్ళిపోయిద్ది, రివిజన్ చాలా ఈజీ అవుతుంది. లాస్ట్లో మీరు కరెంట్ అఫైర్స్ రివిజన్ చేయాలనుకో, జస్ట్ లైక్ దట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అర్థమైందా? చాలా యాక్చువల్గా అన్నిటికంటే సింపుల్గా వచ్చే మార్క్స్ ఏంటంటే కరెంట్ అఫైర్సే, కానీ మన వాళ్ళే దాన్ని ఎక్కువ కాంప్లికేట్ చేసేస్తారు. అర్థమైందా? ఇలా కరెంట్ అఫైర్స్. సో ఈ రిగార్డింగ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అయితే మాత్రం డోంట్ ఆస్క్ మీ క్వశ్చన్స్. నేను యూట్యూబ్లో ఒక వీడియో చేశాను, దట్ ఈస్ ద బెస్ట్ వీడియో, ఇండియాలోనే ద బెస్ట్ వీడియో అనుకోండి. మీరు వెళ్ళి కనుక నా యూట్యూబ్ ఛానల్లో, సో నా పేరుతోనే ఉంటుంది, ఉదయ్ కృష్ణారెడ్డి IPS, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ మీద ఒక వీడియో ఉంటుంది, 21 minutes ఎంతో ఉంటుంది. ఆ వీడియో చూడండి, యూ విల్ అప్రిషియేట్ ఇట్. అసలుకి ఏమి ఆన్సర్ రాయటం రాని వాళ్ళకి కూడా ఆ వీడియో నేను చెప్పిన స్ట్రాటజీ ఫాలో అయితే వాళ్ళ ఆన్సర్ మంచిగా రాయగలుగుతారు. అర్థమైందా? కేస్ స్టడీస్ ఎలా? కేస్ స్టడీస్, బేసికల్లీ కేస్ స్టడీస్ సాల్వ్ చేయాలని అంటే మనకి ఫస్ట్ ఫండమెంటల్ కాన్సెప్చువల్ క్లారిటీ ఉండాలి. ఓకేనా? ఫండమెంటల్ కాన్సెప్చువల్ క్లారిటీ. ఈరోజు సండే కదా, టైం ఎంత, తప్పు ఉంది, టైం ఎంత, 1:40 కదా. సో యూజువల్లీ హాస్టలర్స్ అందరూ 12 to 12:30 మధ్యలో అన్నం తింటారు, అవునా? అంతేనా? లేతే 1, అంతేనా? ఇక్కడ హాస్టల్స్లో ఉన్న వాళ్ళు, రూమ్లో ఉన్న వాళ్ళు దే విల్ ఫ్లెక్సిబుల్. సో కానీ ఈరోజు 1:40 అయింది. ఇప్పుడు 1:40 అయినా మీరు ఓపిక్గా కూర్చొని ఉన్నారు, ఎందుకోసం ఉన్నారు? అంటే ఈ మీరు చేసిన ఒక యాక్టివిటీలో చాలా ఎథికల్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఏంటి బాబు? ఫస్ట్ సాక్రిఫైస్, త్యాగం చేశారు. టైంకి తినపోతే ఏమైంది, మళ్ళీ వీళ్ళు దొరుకుతారో దొరకరో ర్యాంకర్స్ అని మీకోసం మీరు సాక్రిఫైస్ చేస్తారు. యూ డోంట్ నో, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత లంచ్ ఉండొచ్చు, లేకపోతే చికెన్ అన్ని పీస్ అయిపోయి ఓన్లీ గ్రేవీ ఉండొచ్చు, అంతే కదా. సో త్యాగం 1, 2 ఓపిక, 3 ఆసక్తి,
తర్వాత 4 క్రమశిక్షణ. డిసిప్లిన్ కూర్చున్నారు కదా, మీకు కూర్చోవాలని లేకపోయినా ఆకలిస్తున్నా లేదంతా ఉక్కబోస్తున్నా, అవునా? క్రమశిక్షణ. నెక్స్ట్ నేర్చుకునే విధానం, అభ్యాసం. అభ్యాసం. నెక్స్ట్ జ్ఞాన సంపార్జన, కరెక్టే. జిజ్ఞాస. నెక్స్ట్ ఏంటిది? జిజ్ఞాస. నెక్స్ట్ కాన్ఫిడెన్స్ తెలుగులో ఏమంటారు? ఆత్మ విశ్వాసం. ఓకేనా? అంటే మీరు ఒక పని చేస్తున్నారు ఇక్కడ, అబ్స్ట్రాక్ట్. అంటే దాని ఒక పని ఏం చేస్తున్నారని తెలియదు, కానీ దాంట్లో చాలా అబ్స్ట్రాక్ట్, అంటే మనకి కంటికి కనిపించిన లక్షణాలు ఉన్నాయి. అవునా? ఇప్పుడు ఈరోజు ఎవరైనా కరెంట్ అఫైర్స్ చదివారా? నిన్న చదివారా? న్యూస్ పేపర్ ఎనీ వన్ న్యూస్ చెప్పండి రీసెంట్గా జరిగింది. ఏదైనా ఒక న్యూస్. అట్లా కావాలి, ఒక కేస్ స్టడీ టైప్ ఆఫ్ థింగ్. సో గవర్నర్ ఇష్యూ సార్, రాష్ట్రపతికి గవర్నర్కి మధ్యలో. ఓకే, ఇప్పుడు చూడండి, రాష్ట్రపతి, గవర్నర్ ఇవన్నీ తీసి పక్కన పెట్టేసండి. సో ఇప్పుడు పర్సే మీరు రోడ్డు మీద వెళ్తున్నారు, ఓకేనా? రోడ్డు మీద వెళ్తుంటే మీకు ఒక పర్సు దొరికింది. సో దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఓకేనా? అండ్ ఒక 1000 రూపీస్ ఉన్నాయి, 1000 రూపీస్ మనీ ఉన్నాయి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు ఈ సినారియోలో? ఇప్పుడు ఎగ్జామ్ కోసం కావాలి, నువ్వు యాక్చువల్గా ఏం చేస్తావు? అంటే రెండు మాట్లాడాలి, నియర్ బై వస్తుంది యాక్చువల్గా కూడా. అయితే వెరీ గుడ్. నెక్స్ట్, డబ్బులు తీసుకునే వాళ్ళు ఎంతమంది నిజాయితీ చేతలేస్తుంది? సో డబ్బులు తీసేసుకొని ఆ డాక్యుమెంట్స్ని కొరియర్ చేసే వాళ్ళు ఎంతమంది? ఎందుకంటే డబ్బులు తీసుకొని ఓకే సరే, ఇప్పుడు పంపించే, ఓకే, కొరియర్ ఛార్జెస్ ఎంతైనాయి? 45 రూపీస్. ఎవరి డబ్బులు? నీవి. ఎవడో ఒక వ్యక్తి వాడి నిర్లక్ష్యం వలన ఒక పర్సన్ పోగొట్టుకుంటే, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ వాడిని పెట్టుకుంటే, నీ 45 రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు ఎందుకు పంపించావు? సో బేసికల్లీ ఇంపార్టెంటే, అప్పుడు వాడు రెస్పాన్సిబుల్గా ఉండాలి కదా. ఒకవేళ సరే వాడు పొరపాటే అయింది, నెగ్లిజెన్స్ అయింది, సో వాడికి ఏదో ఒక లైఫ్ లెర్నింగ్ లెసన్ రావాలి కదా, పనిష్మెంట్ రావాలి కదా, అవునా? అంతే కదా. హెల్మెట్ లేకుండా వెళ్తే పోలీసులు మేము ఫైన్ వేస్తున్నాం కదా. ఎందుకు వేస్తాం? 500 రూపాయలు ఫైన్ పడుతుంది అని నెక్స్ట్ టైము అది రిపీట్ చేయకుండా ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు ఈ సినారియోలో ఇట్లా హెల్ప్ చేశాడు. ఈ సినారియోలో ఉన్నటువంటి వేరియస్ డైమెన్షన్స్ ఏంటివి? ఫస్ట్ నిర్లక్ష్యం, నెగ్లిజెన్స్. టైం లేదు కాబట్టి ఐఎమ్ కటింగ్ షార్ట్. నెక్స్ట్, ఫాస్ట్గా చెప్పాలి. నెగ్లిజెన్స్, he was responsible. Next, civic sense ఉంది కాబట్టే కదా. అర్థమైందా? నెక్స్ట్, ట్రాన్స్పరెన్సీ. నెక్స్ట్,
అకౌంటబిలిటీ, ఇంకా ఎథిక్స్లో సిలబస్లో ఉన్న అన్ని వర్డ్స్ చెప్పేస్తారు. అకౌంటబిలిటీ, హానెస్టీ, హ్యూమానిటీ, సింపతి, ఎంపతి, కంపాషన్. సో ఇప్పుడు ఎందుకు చెప్పగలుగుతున్నారు అంటే దాంట్లో ఒక అబ్స్ట్రాక్ట్ ఫినామినాలో ఉన్న ఆస్పెక్ట్స్ని మనం కాంక్రీట్గా అంటే కంటికి కనిపించిన వాటిని మనం కంటికి కనిపించే విధంగా పెట్టగలగాలి. ఇవన్నీ కంటికి కనిపిస్తాయా? నెగ్లిజెన్సు ఇవన్నీ కనిపించవు కదా. ఇప్పుడు ఎథిక్స్లో ఇచ్చే కేస్ స్టడీలో కూడా మనం వేరియస్ ఎథికల్ ప్రిన్సిపల్స్ నేర్చుకుంటాం. అర్థమైందా? వేరియస్ ఎథికల్ ప్రిన్సిపల్, కంపాషను, కంపాటబిలిటీ, సాక్రిఫైసు, హానెస్టీ, ఇంటిగ్రిటీ, అర్థమైందా? ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ, అర్థమైందా? సో మ్యాల్ఫిజన్స్, మిస్ఫిజన్స్, ఇలా రకరకాల కాన్సెప్ట్స్ నేర్చుకుంటాం. ఆ పర్స్పెక్టివ్ నుంచి ఒక కేస్ స్టడీని మనం అబ్జర్వ్ చేస్తాం. అలా మీరు అబ్జర్వ్ చేసి ఇట్లా ఇప్పుడు నేను 7 పాయింట్లు ఏమో రాశాను. అలా మీరు ఎన్ని ఎక్కువ పాయింట్స్ని జనరేట్ చేయగలిగితే, ఎన్ని ఎక్కువ డైమెన్షన్స్ని ఎక్స్ప్లోర్ చేయగలిగితే అన్ని ఎక్కువ మార్క్స్ వస్తాయి. ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. అర్థమైందా? సో అది చేయాలని మనకి ఏం తెలియాలి? అసలు ఈ ఫస్ట్ నెగ్లిజెన్స్ అంటే ఏంటో తెలియాలి, తర్వాత రెస్పాన్సిబిలిటీ అంటే తెలియాలి. ఇవి తెలియాలి కాబట్టి థియరీ చదవాలి. అర్థమైందా? సో ఆ థియరీ చదివితే మనం ఆ థియరిటికల్ పర్స్పెక్టివ్ నుంచి కేస్ స్టడీని సాల్వ్ చేయొచ్చు. ఎన్ని ఎక్కువ డైమెన్షన్స్ని ఎక్స్ప్లోర్ చేస్తే అసలు దేర్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్ ఆన్సర్ ఇన్ ద ఎథిక్స్ కేస్ స్టడీ. మీరు వాడు నెగిటివ్లో దానిలో ఉన్నటువంటి నెగిటివ్ ఆస్పెక్ట్ చూడమంటే మీరు మొత్తం నెగిటివ్ రాసినా ఏం కాదు, సగం నెగిటివ్ రాసి సగం పాజిటివ్ రాసినా ఏం కాదు. కానీ ఎన్ని ఎక్కువ పాయింట్స్ ఎక్స్ప్లోర్ చేస్తే అన్ని మార్క్స్ వస్తాయి. దెర్ ఈజ్ నో రైట్ ఆర్ రాంగ్ ఆన్సర్. అది కాన్సెప్చువల్ క్లారిటీ ఎక్కువ ఉన్న వాళ్ళు, ఎక్కువ ప్రోబిటీ మైండ్ అంటే ఎక్కువ దానిలో ఎందుకురా నువ్వు అప్పుడెప్పుడో జరిగిన వాటిని కూడా తవ్వుతావు అంటారు ఫ్రెండ్స్ కానీ, లేకపోతే అట్లా తవ్వే స్వభావం ఇక్కడ కొంతమందికి వస్తుంది. అంటే ఒక ఆస్పెక్ట్లో ఎన్ని డైమెన్షన్స్ ఉన్నాయి అది మనం థింక్ చేయంగా ఫస్ట్ నేర్చుకోవటం కాన్సెప్ట్స్, తర్వాత థింక్ చేయటం, తర్వాత దాన్ని ఆర్టికులేట్ చేయటం. ఇప్పుడు మీరు కాన్సెప్ట్స్ నేర్చుకున్న తర్వాత ఇప్పుడు ఒక రీసెంట్గా ఒక వివాదం మీద అయింది. ఒక అంటే వరల్డ్ కప్ గెలిస్తే ఒక ప్లేయరు ఇంకొక ప్లేయర్ లేకుండా ఉన్న గ్రూప్ ఫోటోని పోస్ట్ చేశారు. అవునా? అది టీమ్ స్పిరిట్ ఎంతవరకు ఉంటుంది? సో అటువంటి జరిగినప్పుడు యాజ్ ఏ లీడర్గా నువ్వేం చేస్తావు? అట్లా నీకు కనిపించే ప్రతి దానికి నీ దగ్గర ఉన్న ఎథికల్ ప్రిన్సిపల్స్ని అప్లై చేస్తే అప్పుడు మంచి కేస్ స్టడీస్ రాయగలుగుతాం. అర్థమైందా? సో దాన్ని కొంతమంది టాపర్స్ కొన్ని ఫ్రేమ్వర్క్స్ ఇచ్చేసి ఉంటారు, ఇలా కేస్ స్టడీ వస్తే ఇలాగే రాయమని. అలా ఏమి ఉండదు. అర్థమైందా? సో అవి అసలుకి ఏమి రాని వాళ్ళకి కొంత బేసిక్ ఫ్రేమ్వర్క్ పనికి వస్తుంది. ఇలా ఆర్గానిక్గా డెవలప్ చేసుకోండి, మీ కెరీర్లో కూడా ఉపయోగపడుతుంది. అలా ఆర్గానిక్ చేసిన తర్వాత ఇంకా టాపర్ స్ట్రాటజీస్ 1-2 ఫ్రేమ్వర్క్స్ ఉంటే సరిపోతుంది. అర్థమైందా? సో ఇలా నెక్స్ట్ CSAT కాంబినేషన్. ఐ మేడ్ వన్ వీడియో. శ్రీనివాస్ సార్ మేధాటి అని ఆయన ఉన్నారు. సో హీఈస్ మై గురు అండ్ హీ వాజ్ ద వన్ రెస్పాన్సిబుల్ ఫర్ మై సెలెక్షన్ 2023. ప్రాక్టీస్ చేయాలమ్మా మనం. యాక్చువల్గా హౌ టు రీడ్ ఫాస్ట్ అండ్ బెటర్ అనే ఒక బుక్ ఉంటుంది. సో దాన్ని మనం తీసుకుంటే బేసిక్గా మనం ఏం చేస్తామంటే ఒక బుక్ ఉందనుకోండి, దాంట్లో ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్, ఇలా అన్నీ చదువుతాం. కానీ బేసికలీ కాంప్రహెన్షన్ ప్రాక్టీస్ చేయాలంటే ఇండియా, కంట్రీ, బ్రదర్స్, సిస్టర్, ఆల్ ఇది చెప్పినా కాంప్రహెన్షన్ అవుతుందా చూడంగానే? అలా మనం చదవకూడదు, ఎవ్రీ వర్డ్ చదవకూడదు, దాన్ని గ్లాన్స్ ఇవ్వాలి. గ్లాన్స్. పారాగ్రాఫ్ ఉంది, బేసికల్లీ ఇప్పుడు పారాగ్రాఫ్ ఉందనుకోండి. సో సివిల్స్ ప్రిపరేషన్ అనే దాని మీద ఒక పారాగ్రాఫ్ రాయాలి. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఈజ్ సో అండ్ సో, దాన్ని ఏం చెప్తాం, ఈ ఎగ్జామ్ రాయడం వల్ల ఇది అవుతాం. సో దీనికి సెలక్షన్ ప్రాసెస్ ఇలా ఉంటుంది. ఇలాగే కదా ఒక ఆర్గానిక్గా మీరు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం చదవగా ఓకే సివిల్ సర్వీస్ ప్యాటర్న్ ఈజ్ అనగానే ఓకే ప్యాటర్న్ చెప్తున్నాడు. తర్వాత దిస్ ఎగ్జామ్ గివ్స్ ఆపర్చునిటీ అనగానే ఓకే ఇది ఎగ్జామ్ ఇచ్చే ఆపర్చునిటీస్ అవుతున్నాయి. అవి XYZ అవ్వచ్చు. ప్యాటర్ను, ఆపర్చునిటీస్ అండ్ దిస్ ఎగ్జామ్ రిక్వైర్స్ అంటే దాని రిక్వైర్మెంట్స్ చెప్తున్నాడు. ఇలా మనం ఆ కీవర్డ్స్ హైలైట్ చేసుకుంటాం, ఆటోమేటిక్ మనకు అర్థమైపోద్ది. క్వశ్చన్లో వాడేం అడిగాడు, యాజ్ పర్ ద ప్యాసేజ్ ద రిక్వైర్మెంట్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఈజ్ అంటాడు. ఇచ్చి 1 2 3 ఇస్తాం. నేను ఆ రిక్వైర్మెంట్ చదివాక అక్కడికి వెళ్ళిపోతాం మన మైండ్, మిగతా అన్ని పట్టించుకోకూడదు. ఈ ట్రిక్ నేను ఒక వీడియో చేశాను పార్ట్ 1, అది చూడండి. తర్వాత పార్ట్ 2 చేస్తా డ్యూ కోర్స్ ఆఫ్ టైం. సో దీన్ని శ్రీనివాస్ మేధాటి సార్ ఉన్నారు. సో ఆయన క్లాసెస్ మీకు మిగతా వాటికి కూడా ఉపయోగపడతాయి. నెక్స్ట్ హ్యాండ్ రైటింగ్
నా హ్యాండ్ రైటింగ్ చూసిన తర్వాత మీకు చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. నా హ్యాండ్ రైటింగ్ ఇస్ ద వర్స్ట్ హ్యాండ్ రైటింగ్ దట్ వన్ ఎవర్ గోయింగ్ టు హ్యావ్. సో బట్ లెజిబుల్గా ఉంటుంది మళ్ళీ, అర్థమవుతుంది చూడంగానే ఏంటిది ఇది అరబిక్ ఉర్దూ అనిపిస్తుంది. సార్ చెప్పండి. కంప్లీట్ చేసిన నోట్స్ ఉన్నాయి కదా, రిటర్న్ మెటీరియల్ కానీ అప్రోచ్ కావాలి ఎక్కడ ఇచ్చారు. సో మీకు కాన్ఫిడెన్స్ రావడం కోసం, కొద్దిగా అండర్స్టాండింగ్ రావడం కోసం షేరింగ్ ఇట్, డోంట్ జడ్జ్ మీ బేస్డ్ ఆన్ దట్. మీ వీడియోస్లో చూసాను సార్, మీ వీడియోస్లో చూసాను మీ హ్యాండ్ రైటింగ్ నాకు పాఠం సార్. నా వీడియోలు నేను ఎక్కడ షేర్ చేయలేదు. యూట్యూబ్లో చూసాను సార్. రూపాయ సార్ చూసారా? ఓకే. సరే, ఎంతమంది చూడలేదు అంటే అదేమో అద్భుతమైన మూడో ప్రపంచం, నాటికో ప్రపంచం వింతం కాదు, బట్ బేసిక్ అండర్స్టాండింగ్ కోసం ఐ వాంట్ టు కేర్, దాట్స్ ఇట్. అదొక సజెషన్ సార్. చెప్పండి. ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ సైట్ నా. సో మల్లికార్జున్ సార్ అని ఉన్నారు. బేసికలీ నా హ్యాండ్ రైటింగ్ ఇంకా వర్స్ట్ ఉండేది. అంటే నేను రాసింది హిందీ, నా ఇంగ్లీషా తెలుగు అనేది అర్థం కాకుండా ఉంటుండే డ్యూరింగ్ మై గ్రాడ్యుయేషన్ టైం. సో ఒకరోజు సమ్మర్ క్యాంప్ జరిగితే, సో ఆ సమ్మర్ క్యాంప్లో నేను ఆయన దగ్గర నేర్చుకున్నా. బై ది వే నేను ఆ కాపీస్ తీసుకొని రాసుకున్నాను. సో విజన్ ఆన్ దగ్గర, అంటే ఎవరు టెస్ట్ సిరీస్ అప్పుడు అవైలబుల్ లేదు. ఫార్చునేట్లీ యూ హ్యావ్ అభ్యాస్ పీపుల్ హియర్. ఇప్పుడు చూడండి, ఇంకా అద్భుతాలు ఒక్కటి బయటకు వస్తాయి. ఫోటోలు దిగండి ఎవరు. సో అది ప్రాకృతమా పాలినా నో నవ్వకండి, కొంచెం ఇంప్రూవ్ చేసి. ఈ ప్రపంచంలో నేను చూసిన ఫస్ట్ తెలుగు కాపీ ఇదే. అది చూసిన తర్వాత ఐ స్టార్టెడ్ రైటింగ్. సో ఫస్ట్ రామ్ ఏం చేసావంటే, ఇప్పుడు నేను 1 2 3 4 5 పాయింట్స్ రాసే కదా, ఈ 5 పాయింట్స్కి స్పేస్లో రామ్ 1 పాయింట్ రాసేవాడు, ఇన్ని లైన్ రాసేవాడు. సో దెన్ ఐ ఇంప్రూవ్డ్ హిమ్. సో ఇంకా ఇక్కడ అభ్యాసం ఇంకొక మెంటర్ ఉన్నారు, ఆయన కూడా ఇంప్రూవ్ చేస్తారు. అర్థమైందా? అంటే కొద్దిగా ఎఫర్ట్స్ పెడితే చదవడానికి అర్థమవుతుంది, అవునా? సౌండ్ రావట్లేదు. సో యాక్చువల్ మెయిన్స్లో ఇంత వర్స్ట్గా అయితే రాలేదు. ఐ టుక్ సమ్ అటెన్షన్ ఇలా చేసి. ఓకేనా? బ్రీవిటీ అని చెప్పాడు కదా రాము. సో ఇంట్రడక్షన్ అప్పుడు రాము హాఫ్ పేజీ రాసేవాడు. సో ఇక్కడ ఇంకొకసారి ఉన్నారు అభ్యాస్ వాళ్ళు నేను కరెక్ట్ చేసాం ఇలా. సో కరెక్షన్ వేయడం తెలుగు ప్యాటర్న్ కరెక్షన్ చేస్తా. అదే మెయిన్స్ అది ఇంగ్లీష్ వాళ్ళే చేస్తారు. ఇంగ్లీష్ వాళ్ళు అంటే తెలుగు ఓపెన్ యూనివర్సిటీ, అమెరికా ఓపెన్ యూనివర్సిటీలో. సార్ ఇందాక అది మీరు అడ్రస్ చేయలేదు, ఆ లాంగ్వేజ్ ఎలాంటి పదాలు వాడాలని. లాంగ్వేజ్ అంటే ఇప్పుడు ఓకే, కొంచెం ఎంత తెలుగు అంటే ఎంత లెవెల్ ఆఫ్ తెలుగు వాడాలి? సార్ బేసికల్లీ గ్రాంధికమైన తెలుగు వాడద్దు. మన న్యూస్ పేపర్లో వస్తుందా? సో న్యూస్ పేపర్లో వచ్చినంత స్టాండర్డ్ మెయింటైన్ చేస్తే వెల్ అండ్ గుడ్. అంతకంటే కూడా కొంచెం తక్కువ మెయింటైన్ చేసినా ఏం కాదు. మనం కొలోకియల్ లాంగ్వేజ్ ఉంటుంది కదా, మరి అట్లా రాయొద్దు. వాళ్ళు వెళ్ళారు వీళ్ళు వచ్చారు ఇట్లా రాయొద్దు. అర్థమైందా? సో బేసిక్ కొంచెం డిగ్నిటీ తోటి రాయాలి. ఇంకొకటి ఏంటంటే ఇంగ్లీష్ వర్డ్స్ యూస్ చేయొచ్చు, కానీ ఓన్లీ ఇంగ్లీష్ వర్డ్స్ యూస్ చేయొద్దు. ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ ఉంది, క్వాంటమ్ కంప్యూటింగ్ తెలుగులో రాసి బ్రాకెట్లో క్వాంటమ్ కంప్యూటింగ్ ఇంగ్లీష్లో రాయాలి. అంటే క్వాంటమ్ కంప్యూటింగ్, ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ తెలుగు స్క్రిప్ట్ రాయొచ్చు. అర్థమైందా? ఆస్ట్రోఫిజిక్స్. క్వాంటమ్ కంప్యూటింగ్ ఓకేనా? తర్వాత ఇక్కడ ఇలా రాయొచ్చు క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది. అర్థమైందా? ఆ టైంలో మనకు ఆ తెలుగు పదం ఉండకపోయినా ఎట్లా సార్, ఎట్లా అనేది ఆ టైంలో పదం ఏదన్నా
ఏ పదం? ఇంగ్లీష్ పదం తెలుగు స్క్రిప్ట్లో రాసాయి, ఈ తెలుగు స్క్రిప్ట్లో రాసాయి. ఇంగ్లీష్ ఓన్ని తెలుగు స్క్రిప్ట్లో అది రాయాలా లేదనేది ఆప్షన్ ఇది. అది కాదు సార్, ఇది అడిగితే ఇంగ్లీష్ వర్డ్ నాకు తెలుస్తుంది కానీ తెలుగు దగ్గర స్ట్రైక్ కాదని. అప్పుడు ఇంగ్లీష్ ఐరోనిక్స్ పదం రాసాయి, అండ్ తెలుగు స్క్రిప్ట్లో ఇంగ్లీష్ వర్డ్ ఇంగ్లీష్ వర్డ్ రాసే వాళ్ళు నీకు స్క్రిప్ట్కి లాంగ్వేజ్కి తేడా తెలుసా? ఇప్పుడు దిస్ ఈజ్ వాట్ లాంగ్వేజ్, దిస్ ఈజ్ ఇంగ్లీష్. ఇట్ ఈజ్ ఇన్ వాట్ లాంగ్వేజ్? స్క్రిప్ట్ తెలుగు. ఓకే, ఫస్ట్ డిఫరెన్స్ ఇది. సో మనం వాట్ ఎవర్ వి రైట్ వీ షుడ్ రైట్ ఇన్ తెలుగు స్క్రిప్ట్ ఈవెన్ దో ఇట్ ఈస్ ఇన్ ఇంగ్లీష్ వర్డ్. ఓకే, ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ తెలుగులో ఇప్పుడు సార్ అన్నట్టు పరమాణు సంథింగ్ అట్లా అది రాయలేం. ఎందుకంటే మన తెలుగు ఎలా ఉండాలంటే ఆయనకు అర్థం కాని అది దిద్దే వాళ్ళకి అర్థం కాని తెలుగు మనకు అవసరం. అది నేను తెలుగు రాశానంటే మీకు అర్థం అవ్వాలి, మీకు అర్థమయ్యే తెలుగు నేను రాస్తే దెన్ ఇట్ మేక్ సెన్స్. అదర్వైజ్ దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ రైటింగ్ దోస్ వర్డ్స్. ఓకే, ఇప్పుడు మనం చాలా వర్డ్స్ని ఇంగ్లీష్ వర్డ్స్నే తెలుగు స్క్రిప్ట్లోనే రాస్తాం. మనం చాలా వర్డ్స్ రాస్తాం, ఎస్పెషల్లీ ఎన్విరాన్మెంట్కి, సైన్స్ అండ్ టెక్నాలజీకి ఆల్మోస్ట్ మనం ఇంగ్లీష్ వర్డ్సే రాస్తాం, బట్ తెలుగు స్క్రిప్ట్. ఓకే, సో ఇప్పుడు సార్ హెడ్డింగ్స్ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ వాటి అడ్వాంటేజ్ అవి ఎట్లాంటివి రాయకూడదు. అనుకూలతలు ప్రతికూలత అంటే అనుకూల అంశాలు ప్రతికూల అంశాలు ఇలా అంటే వీ కుడ్ మనం జడ్జ్ చేయగలగాలి ఒక పదం అనేది ఆల్రెడీ పాపులరే కాదా తెలుగులో అనేది. ఓన్లీ పాపులర్ తెలుగు వర్డ్స్ అంటే దేర్ ఇస్ ఆల్రెడీ ఒక స్టాండర్డ్ తెలుగు వర్డ్స్ ఉన్నాయి అనుకోండి ఎనీ ఇంగ్లీష్ వర్డ్స్కి, దెన్ వీ మస్ట్ చూస్ తెలుగు వర్డ్స్ ఓన్లీ. తెలుగులో లేవు అనుకోండి అవసరం లేదు. ఇప్పుడు ఫోన్ ఇప్పుడు సార్ ఫోక్స్ ఇప్పుడు ఫోన్ ఉంది, మీరు ఫోన్ అని ఇట్లా రాయొచ్చు. ఓకే, మీరు చరవాణి అని ఏం రాయాల్సిన అవసరం లేదు. చరవాణి ఈజ్ నాట్ ఎ పాపులర్ వర్డ్. ఈవెన్ దో చరవాణి ఉందా, బట్ ఇట్ ఈస్ నాట్ ఎ పాపులర్ వర్డ్, ఇట్ ఈస్ నాట్ నెసెసరీ. ఇన్స్టెడ్ యూ కెన్ ఈజీలీ రైట్ ఫోన్. ఓకే, అట్లా ఓన్లీ పాపులర్ మీరు రాసే తెలుగు ఓకే ఇది ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ వర్డ్ అనుకుంటే నా రాయండి. ఒక ఎస్టాబ్లిష్డ్ కానిది మీకు మనకు వచ్చు కదా, మన ట్రాన్స్లేషన్ వచ్చు కదా అని చెప్పేసి అంత డీప్గా ట్రాన్స్లేషన్కి ఏమి వెళ్ళాల్సిన అవసరం లేదు. కావాలంటే ఇప్పుడు సార్ కాపీ ఉంది కదా, సార్ కాపీ చూసి మీకే అర్థం అవుతుంది ఆ వర్డ్స్ ఎట్లా ఉన్నాయనేది. అది ఎలా అంటే మన న్యూస్ పేపర్ స్టాండర్డ్ అంత లాంగ్వేజ్ కూడా అవసరం. న్యూస్ పేపర్ కన్నా చాలా వెరీ నార్మల్గా రాస్తే సరిపోదు. జస్ట్ ఊరికే మనం మామూలు మాట్లాడుకుంటాం కదా అట్లా కాకుండా దానికంటే బెటర్గా న్యూస్ పేపర్ అంత బెటర్గా అయితే ఉండాల్సిన అవసరం లేదు. యాజ్ సింపుల్గా అర్థమయ్యేలా నేను సార్ దగ్గర ఒక కాపీ తీసుకెళ్ళావు. అసలు అది కొంచెం లిటరేచర్ బ్యాక్గ్రౌండ్ అది. సో దానివల్ల నేను ఇంకొంచెం ఎక్స్ట్రాగా తవ్వేవాడిని, అవసరం లేదు అది. యాక్చువల్లీ ఎంత వీలైతే అంత సింపుల్గా అందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్లో రాస్తే సరిపోతాయి. లిటరేచర్ ఆప్షనల్ అంటే చెప్పు లిటరేచర్ ఆప్షనల్ అంటే నేనైతే నాగరాజు సార్ అని పాతూరు నాగరాజు సార్ అని ఒక సార్ ఉండేవాళ్ళు, టీచ్ చేసేవారు. ఇప్పుడు టీచ్ చేయట్లేదు అతను. బట్ ఇఫ్ యూ వాంట్ టు మీకు ఆ ఆప్షన్ స్పెసిఫిక్గా ఏదన్నా కావాలంటే అది దట్ విల్ టేక్ ఫర్దర్ మోర్ 1 hour. సో దాన్ని వీ విల్ డూ ఆన్ వెబినార్ ఆన్లైన్లో చేస్తే, సో దట్ మీరు ముందే క్వశ్చన్స్ అన్నీ రాసి పంపించేస్తే, కామెంట్లో కాకుండా రాసి పంపిస్తే దే విల్ ఆస్క్ అభ్యాస్ పీపుల్ టు కోఆర్డినేట్. సో మీ క్వశ్చన్స్ అన్నీ గ్రూప్ చేసి ఒక క్వశ్చన్స్ అన్నీ మీకు ఎవరి క్వశ్చన్స్ అన్నీ పెట్టేస్తే దే విల్ ఫార్వర్డ్ ఇట్. అండ్ ఐ కెన్ ఆన్సర్ సోషియాలజీ అండ్ పొలిటికల్ సైన్స్. ఎందుకంటే ఐ ప్రిపేర్డ్ సోషియాలజీ ప్రిపేర్ అయ్యాను, తర్వాత పొలిటికల్ సైన్స్ షిఫ్ట్ అయ్యాను. సోషల్ ఇప్పుడు కాదు, వెబినార్లో తెలుగు సోర్స్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ అండ్ పీజీ, తర్వాత తెలుగు అకాడమీ బుక్స్. కానీ దాంట్లో కంపారిటివ్ పాలిటిక్స్ దొరకదు నీకు, ఇంటర్నేషనల్ రిలేషన్స్ దొరకదు. ఇంటర్నేషనల్ రిలేషన్స్కి లోటస్ అరైజ్ యూజ్ చేసుకోవాలి, కొంత బయట ఏదైనా ఫ్యాకల్టీస్ వాళ్ళ నోట్స్ యూజ్ చేసుకోవాలి, ఇంగ్లీష్ చదవాల్సిందే. తర్వాత కొన్ని ఈపీడబ్ల్యూస్, తర్వాత సెంగేజ్ అనే ఒక వెబ్సైటు, ద డిప్లొమాట్ అనే వెబ్సైటు, ఇవి కొన్ని చదవాలి. అవి ఐ విల్ టేక్ ఇట్ 1 వెబినార్. సో దానికి మీరు అడుగుతున్నారు ఏదో క్వశ్చన్. ఇప్పటి వరకు కంప్లీట్ అయిన మీ సబ్జెక్ట్స్, మీ నోట్స్ కంప్లీట్ అయిన సబ్జెక్ట్స్ ఏదైతే క్లాస్ నోట్స్ కానీ మీరు ప్రిపేర్ చేసుకున్న నోట్స్ ఏమైనా పర్చేజ్ చేయాలంటే ఎక్కడ తీసుకోవాలి? పర్చేజ్ ఏం లేదు, బట్ దీస్ అభ్యాస్ పీపుల్ దే ఆఫర్డ్ మీ టు కోఆర్డినేట్. అంటే వాళ్ళకి ఇస్తే వాళ్ళ అంతా కాస్త డిజిటైజ్ చేసి కాస్త నీట్గా చేసి ఇస్తామన్నారు. సో యూ కెన్ ఆస్క్ దీస్ అభ్యాస్ పీపుల్. ఎందుకంటే నేను ఒక్కరినే తీసుకొని దాన్ని స్కాన్ చేసి ఉంటుంది, నాకు సర్వీస్ చేయాలని ఉంటుంది అంటే హెల్ప్ చేయాలని, బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ గవర్నమెంట్ సర్వీస్ చేయటం కాకుండా మీరు ఎలా వాలంటీర్స్ వస్తే దాన్ని ఇంకా నేను ఫాస్ట్గా చేయించి చేస్తాను. ఎస్ఏ కూడా మనం ఇంకొక సెషన్ తీసుకుందాం. రివిజన్ ఈజ్
యాజ్ మచ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ యువర్ హార్ట్ బీట్. నీ హార్ట్ బీట్ రివిజన్ లేకపోతే ఏమవుతుంది? అట్లా ప్రతిరోజు రివిజన్ చేసుకోవాలి. ప్రతిరోజు కాకపోయినా నువ్వు సబ్జెక్ట్ అంతా చదువుకున్న తర్వాత రివిజన్ చేసుకోవాలి. జస్ట్ రిమెంబర్, రివిజన్ అనేటువంటిది హార్ట్ బీట్ లాంటిది. హార్ట్ బీట్లో రివిజన్ లేకపోతే ఏమవుతుంది? లైఫ్ లెస్ అయిపోతుంది. అలాగే ప్రిపరేషన్లో లైఫ్ అనేటువంటిది నేర్చుకున్నది ఉండాలి అంటే రివిజన్ 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 యాజ్ మెనీ టైమ్స్ యాజ్ యూ క్యాన్. సార్ ఒక్క క్వశ్చన్ ఇక్కడ ప్రిలిమ్స్ మీ అందరికి ఓకే అయితే నా క్వశ్చన్ తీసుకుంటా. చెప్పండి చెప్పండి చెప్పండి. ప్రిలిమ్స్ 2026 ఇంకో 60 days ఉన్నా సార్. అవును. మీరు ఎలా అప్రోచ్ అవుతారు ప్రజెంట్ ఈ 60 days ఎలా? ఫస్ట్ అయితే నేను ఏం చేస్తాను, నా ఫోన్ 2 తీసి పక్కన పెట్టేస్తా. అంటే ఇప్పుడు అంటే 2 ఉన్నాయి, అప్పుడు ఒకటే ఉండింది. ఓకే. సో తీసి పక్కన పడేస్తా. నేనేం చేశానంటే లాస్ట్ ఇయర్ ప్రిలిమ్స్ అప్పుడు ఇక్కడ అభ్యాసం వాళ్ళు ఒక లాకర్ తీసుకొని ఆ లాకర్లో పెట్టేసుకున్నా. సో పెట్టేసేసి ఆ లాకర్ కీని ఎక్కడో విసిరేసా కావాలని. నో ఫోన్ అట్ ఆల్. 60 days ముందైతే నో ఫోన్ యూజ్ అట్ ఆల్. మూడో ప్రపంచ యుద్ధం వస్తున్నా, నీ పైన మిస్సైల్ పడుతున్నా ఫోన్ పట్టించుకోవద్దు. ఒకటి, దానివల్ల చాలా బ్రెయిన్ రాట్ అయిపోతుంది. 2, మీరు ఆల్రెడీ చదివిన సోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ సోర్స్నే పెట్టుకొని ఇంకా ఎక్స్ట్రా సోర్సెస్కి వెళ్ళొద్దు. బేసిక్ బుక్స్ ఉంటాయి కదా, జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్, వాటిని బాగా చదవాలి. 3ది కరెంట్ అఫైర్స్ అని కరెంట్ అఫైర్స్ ఎక్కువ ప్రయారిటీ ఇవ్వద్దు. బేసిక్ ఇవి చదువుకోండి. తర్వాత పీవైక్యూస్ ఏవైతే ఉన్నాయో పీవైక్యూస్ ఈజ్ ద హార్ట్ అండ్ సోల్. టైం ఉందా? ఇవన్నీ ఉన్నాయి. ఇదంతా డైల్ ఉంది, ఇదంతా ఉన్నాయి. లోపల ఆ డైల్స్ లేవనుకోండి ఏమవుతుంది? టైం తెలుస్తుందా? పీవైక్యూస్ ఆర్ లైక్ దోస్ డైల్స్. అవి చెప్తాయి ఏ టాపిక్ నుంచి క్వశ్చన్ వస్తుంది. యూనో పాలిటీలో ఎక్కువ క్వశ్చన్స్ ఏ టాపిక్ నుంచి వస్తాయి తెలుసా? నేను 3 చాప్టర్లు చదువుతా. ఆ 3 చాప్టర్ల నుంచే ఆల్మోస్ట్ 45 to 50% క్వశ్చన్స్ వస్తాయి. ఒకటి పార్లమెంటు, డిపిఎస్పి అండ్ ఫండమెంటల్ రైట్స్ 2. అర్థమైందా? 3 చెప్పాలి ఎవరన్నా. షెడ్యూల్స్ కాదు. ఆ ఇయర్ ఏదైతే ఇన్స్టిట్యూషన్స్ డిస్ప్యూట్లో ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ గవర్నర్ వర్సెస్ స్టేటు, లేకపోతే కోర్టు వర్సెస్ గవర్నరు, లేకపోతే ఇట్లా అవి. ఈ 3 టాపిక్లు చదువుకున్నా మీరు 50% ఆఫ్ పాలిటీ క్వశ్చన్స్ పెట్టచ్చు. రివిజన్ చేయాలి. పదే రివిజన్ చేయాలి, ఇలా ఎస్పెషల్లీ ఈ 60 daysలో. ఓకేనా? షల్ వి ర్యాప్ ఇట్ అప్? చెప్పండి. మెయిన్స్ క్వశ్చన్కి అంటే 62 types ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో అవి నేను వీడియో చేయాలనుకున్నా, బట్ ఆ 62 types చేయాలంటే టైం పడుతుంది, చేయలేకపోయా. చెప్పు. రియల్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి. ఆ 62 types మనకి బేసిక్ ఐడియా ఉందనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నెన్స్ వచ్చింది, గవర్నెన్స్ క్వశ్చన్ వచ్చింది అనుకో. ఈ గవర్నెన్స్లో మనకు కావాల్సింది ఎన్ని పాయింట్స్? 20 పాయింట్స్ అనుకోండి. 20 పాయింట్స్లో ఫస్ట్ బేసిక్స్ ఆఫ్ గవర్నెన్స్, అది ట్రాన్స్పరెన్సీ కోసం, అకౌంటబిలిటీ కోసం, ఆ ఫిలసాఫికల్ ప్రిన్సిపల్. 2 కాన్స్టిట్యూషనల్ బ్యాకింగ్, అకౌంటబిలిటీ పెంచడం కోసం కాన్స్టిట్యూషన్లో ఉన్న ఆర్టికల్స్ ఏంటి. అర్థమైందా? 2. 3వది దానికి సంబంధించి స్టాట్యూట్, చట్టం ఏదైనా ఉందా. 4 దానికి సంబంధించి ఏదైనా పాలసీ ఉందా. 5 దానికి సంబంధించి ఏదైనా గుడ్ ప్రాక్టీస్ ఉందా. అర్థమైందా? దానికి సంబంధించి ఏదైనా ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీ ఏదైనా ఉందా, లెజిస్లేటివ్ దాని ద్వారా ఏర్పడుతుంటుంది, ఏదైతే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఏర్పడుతుంది. దాని తర్వాత దానికి సంబంధించినటువంటి ఎస్టాబ్లిష్డ్ అడ్మినిస్ట్రేటివ్ ఫ్రేమ్వర్క్ ఏంటి. దాని తర్వాత దానికి సంబంధించినటువంటి అకౌంటబిలిటీ మెకానిజం ఏంటి. దానికి సంబంధించి డిస్ప్యూట్ రెడ్రెసల్ మెకానిజం ఏంటి, వివాదం వస్తే. దానికి సంబంధించి డిజిటల్ ఇనిషియేటివ్స్ ఏంటి. దానికి సంబంధించినటువంటి పబ్లిక్ ఇంటర్ఫేసు ఏంటిది. ఇప్పుడు ఉన్నాయి ఈ సేవ, మీ సేవ, ఇవి అట్లా పబ్లిక్ ఇంటర్ఫేస్ ఉండేటువంటి ఇవేంటి. దీనికి సంబంధించి ఇంటర్నేషనల్ బెస్ట్ ప్రాక్టీస్ ఏంటి. దీనిలో ఉన్నటువంటి ఫంక్షనల్ ప్రాబ్లమ్స్, టెక్నికల్ ప్రాబ్లమ్స్, ఇన్స్టిట్యూషనల్ ప్రాబ్లమ్స్. అర్థమైందా? దీనికి సొల్యూషన్స్ ఏంటి. లేటెస్ట్ టెక్నాలజీని యూజ్ చేసి ఆ గవర్నెన్స్ ఇనిషియేటివ్ని ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు. ఇప్పుడు ఎన్ని పాయింట్లు వచ్చినాయి? ఆల్మోస్ట్ 15-20 పాయింట్స్ వచ్చాయి. అండ్ ఫైనల్లీ మీరు ఓన్ సొల్యూషన్స్ ఏంటి. దాంతోపాటు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లేకపోతే డిపిఎస్పీస్, వాటిలో ఏ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ని మనం మీట్ అవుతాం, లేకపోతే ఏ డిపిఎస్పీని మనం మీట్ అవుతాం ఈ ఇనిషియేటివ్ ద్వారా. అర్థమైందా? ఇప్పుడు ఈ ఫ్రేమ్వర్క్లో వాట్సాప్ గవర్నెన్స్ పెట్టండి.
వాట్సాప్ గవర్నెన్స్ బేసిక్ ఫిలాసఫీ ఏంటి, ప్రజలకి ఈజీ యాక్సెస్, అకౌంటబిలిటీ. దాని తర్వాత కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్స్ ఏంటి దానికి సంబంధించి గుడ్ గవర్నెన్స్ ఇవ్వటం అనేటువంటిది కూడా ఇట్స్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 21. అర్థమైందా? సో ఇలా అండ్ రీచింగ్ టు ద గాంధీ ఫిలాసఫీ ఏంటిది, అంత్యోదయ. ఫోన్ ఇప్పుడు ఒకడు ఆఫీస్కే రావాల్సిన పని లేదు, ఫోన్లో కూడా నాకు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలని పెట్టాలి. అంత్యోదయ చివరి వరకు గాంధీయన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డిపిఎస్పీస్. దానికి సంబంధించి యాక్ట్ ఏంటి, దానికి సంబంధించి పాలసీ ఏంటి, డిజిటల్ గవర్నెన్స్ పాలసీ ఉందా, ఇంక మీరు ఇవన్నీ చూడండి. నేను చెప్పిన టెంప్లెట్స్లో ఈ వీడియో పోస్ట్ చేస్తారు మళ్ళీ, అప్పుడు మీరు ఆ పాయింట్స్ రాసుకొని చూస్తుంటే ఇలా 62 టెంప్లెట్స్ ఉంటాయి. హిస్టరీలో క్వశ్చన్స్ వచ్చినాయి అనుకోండి, హిస్టరీలో క్వశ్చన్స్ ఎక్కడ వస్తాయి తెలుసా? మెయిన్లీ రూపంలో ఎలా వస్తాయి అంటే ఆ వేదకాలంలో ఉన్నటువంటి సమాజం గురించి ఆయన అంటాడు. కానీ సివిల్ సర్వీస్లో ఎలా వస్తాయి అంటే వేదకాలం సమాజానికి ఈనాటికి కొనసాగుతున్న కొన్ని ఆచారాలు ఏంటి అని అడిగారు. యాక్చువల్ క్వశ్చన్ నేను 24లో 23లో రాశాను. అదేందా అంటే ట్రాన్సిషన్ గురించి అడుగుతారు ఎక్కువ. ట్రాన్సిషన్ ఏంది, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టు వేదాస్ టు మహాజనపదాస్ అండ్ మహాజనపదాస్ టు బుద్ధిస్టు, జైన. దాని తర్వాత మొఘల్స్, ఢిల్లీ సుల్తనత్ తర్వాత మొఘల్స్ వాళ్ళ ట్రాన్సిషను, మళ్ళీ మొఘల్స్ నుంచి బ్రిటిషర్స్ ట్రాన్సిషను. ఆ టైంలో వచ్చినటువంటి ప్రతిసారి సోషియో రిలీజియస్ రిఫార్మ్స్ ఫ్రమ్ ఏన్షియంట్ బుద్ధ టు మిడివల్ భక్తి సూఫీ టు అండ్ మోడర్న్ ఎన్లైట్మెంట్ సోషియో రిలీజియస్ మూమెంట్స్. అర్థమైందా? ఈ ఆస్పెక్ట్లో ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఎందుకంటే సివిల్ సర్వెంట్ షుడ్ అండర్స్టాండ్ హౌ ద సొసైటీ ఈజ్ ట్రాన్సిషనింగ్. ఆ ట్రాన్సిషన్ అనేటువంటిది ఒక ఈ ఆస్పెక్ట్ నుంచి ఇంకో ఆస్పెక్ట్కి ఎలా వెళ్తుంది. ఇప్పుడు మనం ఉన్నాం, ఇప్పుడు అందరూ మోస్ట్లీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 97 తర్వాత పుట్టిన వాళ్ళు ఉంటారు, అవునా? ఎవరన్నా అంతకంటే ముందు వాళ్ళు ఉన్నారా? చెప్పరు ఎవరు. సో అంటే ఈ ట్రాన్సిషన్ని నా గవర్నమెంట్స్ ఆల్సో ఇప్పుడు గవర్నమెంట్ రీల్స్ చేస్తుంది చూసారా? మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ మైగవ్ వాళ్ళు టెలిగ్రామ్ దీంట్లో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తున్నారు, మీమ్స్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఏంటి, మీమ్స్ ఏంటి? ఒకప్పుడు ఒక సర్కాస్టికల్ ట్రెండ్ స్టార్ట్ అయింది, కానీ ఇప్పుడు ఇది గవర్నమెంట్ ఎందుకు అడాప్ట్ చేస్తుంది? ఎందుకంటే పీపుల్ ఆర్ ఎంజాయింగ్, పీపుల్ ఆర్ కనెక్టింగ్ ఫర్ దట్. సో అలా ట్రాన్సిషన్. అప్పట్లాగే నేను ఆ గవర్నెన్స్ అంటే రెస్పాన్సిబుల్గా ఉండాలి, డిగ్నిఫైడ్గా ఉండాలి, నేను మీమ్స్ చేసేదంటే అవ్వదు. పిల్లలు ఎవరు ఆ ఇన్ఫర్మేషన్ చూడరు. తుఫాన్ వస్తుంది బాబు, మీరు అందరూ అప్రమత్తంగా ఉండండి అని చెప్పేదానికుల్లో బ్రహ్మానందం వచ్చి హాయ్ ఫ్రెండ్స్ తుఫాన్ రాబోతుంది, మీకు 1 to 4 నుంచి మెసేజ్ వస్తుంది, జాగ్రత్త అబ్జర్వ్ చేయడానికి అబ్బా అనుకొని అందరూ ఫార్వర్డ్ చేసుకుంటారు, అవునా? సో దట్ ఈస్ హౌ ద సొసైటీ ఫంక్షన్స్. ఆ ట్రాన్సిషన్ని అబ్జర్వ్ చేయాలి మనం అలా. సో వీ హ్యావ్ దట్. ఇంకొక సెషన్ తీసుకుంటా, ఐఎమ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. సో ఓకేనా? ఐ హోప్ దిస్ యూజ్ అయింది అనుకుంటున్నా ఈ సెషన్ మీకు. అండ్ రాము కూడా హీ ఆల్సో కంట్రిబ్యూటెడ్. రాము ప్లీజ్. సో మా ఇద్దరి మోటివ్ ఏంటంటే ఆఫ్టర్ రాముస్ ర్యాంక్ మెనీ పీపుల్ టెక్స్టెడ్ మీ. నా ర్యాంక్ తర్వాత కూడా చాలామంది మెసేజ్ చేశారు, తెలుగు వాళ్ళకి గైడెన్స్ ఇవ్వండి. గైడెన్స్ 1 to 1 అయితే ఇవ్వలేము. ఒక సెషన్ పెట్టి ఉన్న డౌట్స్ అన్ని క్లారిఫై చేయగలుగుతాం. సో ఇప్పుడు నన్ను ఇన్స్పిరేషన్ తీసుకుని నేను రోనన్కి సార్ని ఇన్స్పిరేషన్ తీసుకున్నా, ఆయన ఆకురాతి పల్లవి మేడం. అట్లా అట్లీస్ట్ తెలుగు లాంగ్వేజ్ తెలుగు పీపుల్ అన్నా బెనిఫిట్ అవుతారని అందుకని రాము నేను కోఆర్డినేట్ అయ్యి చేయటం జరిగింది. సో అండ్ థ్యాంక్స్ టు అభ్యాస్ పీపుల్.